యాహ్! చలో. అండ్ ఇప్పుడు అనాలిసిస్ విషయానికొస్తే మాత్రం నేనసలు ట్రేడే చేయలేదు ఈరోజు. ఓకే. నేను నైట్ షిఫ్ట్ చేసి వచ్చాను. పడుకునుండే. లీస్ట్ ఇంట్రెస్టెడ్ ఈరోజు మార్కెట్ ఎట్లా బిహేవ్ చేసినా సరే ఐ వాస్ లీస్ట్ ఇంట్రెస్టెడ్. ఓకే. నేనసలు మార్నింగ్ నుంచి గమనించలేదు. నేను ఆహ్, నేను లేచేసరికి ఐ వాస్ లుకింగ్ ఫర్ దిస్ ట్రేడ్. ఓకే. నేను ఈ ట్రేడ్ కోసం అబ్జర్వ్ చేస్తుండే. బట్ ఎనీహౌ మనం ట్రేడ్ తీసుకోవద్దు అనుకున్నాం కాబట్టి నేను ట్రేడ్ తీసుకోలేదు. దీన్ని ఒక్కసారి నేను 5 మినిట్స్‌లోకి షిఫ్ట్ చేసి చూద్దాం అనుకున్నాను. అండ్ 5 మినిట్స్‌లో ఇప్పుడే లైక్ బ్రో చెప్తుంటే నేను చూసాను. అంత పెద్ద రియాక్షన్ ఏం కాదు. ఓకే. అంత గుడ్ రియాక్షన్ ఏం కాదు. సో, చలో ఇట్ ఈస్ నాట్ థాట్ వర్త్ టేకింగ్ అని నాకు అనిపించింది. ఓకే. సో, లైక్ పొజిషన్ బుక్ ఇస్ 0 టుడే. నేను అసలు ఒక్క ట్రేడ్ కూడా తీసుకోలేదు. ఓకే. అండ్ ఈరోజు మార్కెట్ మూవ్‌మెంట్ కూడా అంత స్లగ్గిష్‌గానే వెళ్ళింది. దిస్ ఈస్ సమ్‌వాట్ సూటబుల్ ఫర్ ఆప్షన్ సెల్లర్. ఓకే. ఆప్షన్ సెల్లర్ వన్ సైడ్ ఉంటాడు చూడండి. వానికి సూటబుల్ అవుతుంది. మనకి అంతగా సూటబుల్ కాదు. ఓ చిన్న చిన్న స్పైక్స్ మనకి ఓకే ఉంటుంది. బట్ చలో ఇట్ ఈస్ నాట్ వర్త్ టేకింగ్. బికాజ్ ప్రైస్ ఇలా విక్స్ ఇంత పెద్ద విక్స్ వదిలితే మీరెలా గ్రో అవుతారు? ఓకే. మీ క్యాపిటల్ గ్రో కాదు. లైక్ ఒక ఆప్షన్ బయర్‌కి ఇక్కడ ప్లేసే లేదు. ఓకే. అదే ఇఫ్ హి ఈస్ అన్ ఆప్షన్ సెల్లర్ అంటే పుట్‌ని సెల్ చేస్తే అతనికి ఒక మంచి ప్రాఫిట్ అయ్యేది. బికాస్ ఆప్షన్ సెల్లర్స్‌కి ఏం గావాలంటే వెయిట్ నేను ఇదొకటి చెప్తున్నాను గైస్ రాసుకొని పెట్టుకోండి. మనం ఎప్పుడైనా గానీ ఇఫ్ యూ ఆర్ డూయింగ్ స్కాల్పింగ్, ఇఫ్ యూ ఆర్ డూయింగ్ ఇంట్రాడే వాటెవర్ ఇట్ ఈస్ మనం మొమెంటమ్ ట్రేడింగ్ చేస్తున్నాం యాస్ అన్ ఆప్షన్ బయర్. ఓకే. మనం ఏం చేస్తున్నాం? మొమెంటమ్ ట్రేడింగ్ చేస్తున్నాం. మొమెంటమ్ ట్రేడింగ్. అంటే మొమెంటమ్ ట్రేడింగ్ అంటే ఏంటి? ఆప్షన్ బయర్స్‌కి మొమెంటమ్ కావాలన్నమాట. అంటే మార్కెట్స్ ఫాస్ట్‌గా పైకెళ్ళాలి. అప్పుడే మన ప్రీమియం అనేది చాలా బాగా పెరుగుతది. అంటే ఆ గ్రోత్ ప్రీమియంలో చాలా బాగుంటదన్నమాట. ఇట్లా ఇట్లా స్ట్రిక్ట్‌గా పెరిగిపోతది ప్రీమియం. ఓకే. అండ్ అందులో మనకి ప్రాఫిట్ అవుతది. అదే ఒక ఆప్షన్ సెల్లర్‌కి ఏం గావాలంటే, వాడికి ప్రైస్ పైకి వెళ్ళడం గావాలి. కానీ ఎలా వెళ్ళాలో తెలుసా? ఇగో ఇలా స్లగ్గిష్‌గా వెళ్ళాలి వానికి. వానికిలా వెళ్ళాలి. వానికిలా వెళ్తే వాడికి మంచి ప్రీమియం డికేని వాడు తింటాడు. వానికి మంచి ప్రాఫిట్ అవుతదక్కడ. ఓకే. సో, మనకి ఇలా క్విక్‌గా పైకెళ్తే ప్రాఫిట్ అవుతది. వాడికి ఇలా మెల్లగా వెళ్తే ప్రాఫిట్ అవుతది. మెల్లగా చాలా స్లోగా. అల్టిమేట్‌లీ మార్కెట్ పోయేది పైకే. కానీ ఎంత స్లోగా పోయేదనేది మ్యాటర్ వాడికి. బికాజ్ ఇట్ ఈస్ రిలేటెడ్ టు టైమ్. ఓకే. ఇది టైమ్‌కి రిలేటెడ్ ఉంటుంది. సో, మనకి మాత్రం ఆ క్విక్ మొమెంటమ్ కావాలి. మనం స్కాల్పింగ్ 1 మినిట్‌లో ఎందుకు చేస్తాం? మనకు ఆ క్విక్ మూవ్‌మెంట్ రాంగానే మనం ఎగ్జిట్ చేస్తామన్నమాట. దట్స్ వై. ఓకే. మనది ఎంట్రీ అయినా, ఎగ్జిట్ అయినా అక్కడిదక్కడనే స్పాట్‌లో తెలిసిపోతది. అదే లైక్ ఇఫ్ యూ ఆర్ హోల్డింగ్ ఇప్పుడు ప్రస్తుతానికి ఇండియన్ మార్కెట్ ఎలా తయారైందంటే స్కాల్పింగ్ తప్పించి మనం వేరే ఇంట్రాడే పొజిషన్ కూడా మనం పెట్టుకోలేం ఇప్పుడు. ఓకే. ఇఫ్ యూ ఆర్ హోల్డింగ్ యువర్ ఆప్షన్ అంటిల్ ద డే ఎండ్స్ మీరు అల్టిమేట్‌లీ లాస్‌లోనే ఉండబోతున్నారు. బికాజ్ మార్కెట్ ఎంత ప్రీమియం తింటుంది, ఎంత సైడ్ వేస్ తింటుంది అనేది మనకే అర్థమైతలేదు. ఓకే. సడెన్‌గా మూవ్‌మెంట్ ఇస్తుంది. టార్గెట్ పైన ఉన్నప్పుడు అది మెల్లగా మళ్ళీ కిందకెళ్తుంది. హోల్డ్ చేస్తున్నాం మనం. ఇంకా కొంచెం కిందకెళ్తుంది. మళ్ళీ పైకెళ్ళినట్టు బ్లఫ్ చేస్తుంది. కిందకొస్తుంది. సైడ్ వేస్ ఉంటుంది. పైకెళ్తుంది. ఏమో ఆగమాగం పట్టిస్తుంది. ఇంత వయ్యారి నడకల ఆబ్వియస్‌లీ లాస్ అవుతది. గుర్తుపెట్టుకోండి. ఓకే. సో, యాస్ ఎన్ ఆప్షన్ బయర్ మన క్యాపిటల్ తక్కువ. మనం ఆప్షన్ బయింగ్ చేస్తున్నాం కాబట్టి మనం మొమెంటమ్ ట్రేడింగ్ చేయాలి. వన్స్ మీ క్యాపిటల్ 20,00,000, 30,00,000 అయినప్పుడు యూ కెన్ గో డూ ది ఆప్షన్ సెల్లింగ్. ఆప్షన్ సెల్లింగ్ ఇస్ ఆల్వేస్ ప్రిఫరబుల్ గైస్. ఆల్వేస్ ప్రిఫరబుల్. ఇప్పుడు నేను కాల్‌ని బై చేయడం కన్నా పుట్‌ని సెల్ చేయడం ఇష్టపడతా. అంటే దాంట్లో ఉన్న ఎడ్జే వేరు. ఓకే. దాంట్లో వచ్చే కిక్కే వేరు. బికాజ్ ప్రీమియం ఎందుకంటే ప్రైస్ అంత ఫాస్ట్‌గా ఏదైనా ఇంపార్టెంట్ డేస్ అప్పుడే వెళ్తది. నార్మల్‌గా నేనేం చెప్పాను మీకు నార్మల్లీ మార్కెట్ 7 డేస్‌లో ఓకే. 7 డేస్‌లో 2 డేస్ ఆర్ 3 డేస్ ఇప్పటికే 3 డేస్ కూడా అవ్వట్లేదు. 2 డేసే ఉంటుంది. ట్రెండింగ్ బేసికల్లీ. ఓకే. మిగతా ఏవైతే 4 డేస్ 5 డేస్ ఆర్ 4 డేస్ ఉన్నాయో దిస్ ఇస్ లైక్ మార్కెట్ సైడ్ వేస్ ఉంటుంది. ఓకే. సైడ్ వేస్ అంటే సైడ్ వేస్ టు పైకి వెళ్ళడం గాని, సైడ్ వేసే ఉండడం గాని, మార్నింగ్ మొమెంటమ్ వచ్చి డే మొత్తం సైడ్ వేస్ అవ్వడం గాని ఇలా జరుగుతుంది. సో, ఈ కండిషన్స్ అన్నీ ఒక ఆప్షన్ సెల్లర్‌కి చాలా సూటబుల్ అన్నమాట. ఎందుకంటే వాడు ఈ యొక్క సైడ్ వేస్ మార్కెట్‌లో మంచి ప్రీమియం తింటాడు. లైక్ ఫర్ ఇంటర్మీడియేట్ పీపుల్ బిగినర్స్‌కి ప్రీమియం తినడం ఇదేంటో అర్థం కాదు. జస్ట్ స్టే దేర్. సో, వాడికి కొంచెం మంచి ప్రాఫిట్ అనేది అవుతుంది. ఓకే. సో, మనం సూటబుల్ కాదు కదా! మన క్యాపిటల్ చిన్న మనం ఆప్షన్ సెల్లింగ్ చేయలేము కాబట్టి మనకి సూటబుల్ కాదు ఇది. సో, యాహ్! డెఫినైట్‌లీ వన్ డే మనం ఆప్షన్ సెల్లింగే చేయాలి తప్పదు. ఓకే. బికాజ్
క్యాపిటల్ పెరిగేంత వరకు ఆప్షన్ బయింగ్. ఆఫ్టర్ గుడ్ క్యాపిటల్ ఆల్వేస్ డూ ఆప్షన్ సెల్లింగ్ గైస్, ఆల్వేస్ డూ ఆప్షన్ సెల్లింగ్. ఓకే, అండ్ దాని తర్వాత కొన్ని డేస్ ఉంటాయి వెన్ టు డూ ఆప్షన్ బయింగ్, వెన్ టు డూ ఆప్షన్ సెల్లింగ్, అట్లా కొన్ని డేస్ మనం క్యాలిక్యులేట్ చేసుకుంటాం. ఓకే, మనం తీస్తాం ఆ డేస్లో మనం ఆప్షన్ బయింగ్, మిగతా డేస్లో ఆప్షన్ సెల్లింగ్ తీస్తాం. ఓకే, సో అది అలా ఉంటుంది కాబట్టి లైక్ యూ షుడ్ కంప్లీట్లీ ఇగ్నోర్ దోస్ డేస్ విచ్ ఆర్ సైడ్ వేస్. ఓకే, సో ఇట్లా కంప్లీట్గా ఇంత సైడ్ వేస్గా వెళ్తే ఒక ఆప్షన్ సెల్లర్కి చాలా మంచి ప్రాఫిట్ అవుతుంది ఇక్కడ, చాలా మంచి ప్రాఫిట్ అవుతుంది. ఓకే, సో యా సో ఈరోజు గైస్ టుడేస్ క్లాస్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ క్లాసెస్. ఓకే, ఈరోజు మనం సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ చదువుకోబోతున్నాం. అండ్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ నార్మల్ యూట్యూబర్లు చెప్పినట్టు లేకపోతే ఏదైనా వేరే బుక్స్ చెప్పినట్టు చెప్పాను. దిస్ ఈస్ సమ్వాట్ వెరీ మచ్ ఇంపార్టెంట్. ఓకే, వెరీ మచ్ ఇంపార్టెంట్. ఓకే, సో కైండ్లీ కాన్సన్ట్రేట్. దిస్ ఇస్ ఇంపార్టెంట్ కాబట్టి. ఓకే, ఇంపార్టెంట్ అవ్వకపోయినా మీరు కాన్సన్ట్రేట్ చేయాలి, తప్పదు. వెయిట్. ఓకే, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ యాక్చువల్లీ అంటే ఏంటి, అసలు ఇవి మార్కెట్లోకి ఎందుకు వస్తున్నాయి, వీటి నుంచి మనకు వచ్చే లాభం ఏంటి? సి గైస్, మనము క్యాండిల్స్ పట్టిన, డబుల్ క్యాండిల్ స్టిక్స్ పట్టిన, ట్రిపుల్ క్యాండిల్ స్టిక్స్ పట్టిన, చార్ట్ ప్యాటర్న్స్ పట్టిన, సపోర్ట్ రెసిస్టెన్స్ పట్టిన, ట్రెండ్ లైన్ పట్టినా సరే లాస్ట్కి, దిస్ ఇస్ ఆల్సో అనదర్ కాన్సెప్ట్. మనం సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ తర్వాత ట్రెండ్ లైన్ నేర్చుకుంటాం. ఓకే, ఇవన్నీ మనం డిరైవ్ చేసేది జస్ట్ ఫర్ వన్ థింగ్, ట్రేడ్ ని ఐడెంటిఫై చేయడం కోసం. అవునా, ట్రేడ్ పట్టడం కోసం. ఫస్ట్ ఒక ట్రేడ్ నాకు కనిపించాలి కదా, అది కనిపించాలంటే మనం ఒక సింగిల్ క్యాండిల్ స్టిక్ ద్వారానో లేకపోతే డబుల్ క్యాండిల్ స్టిక్ ద్వారానో ట్రిపుల్ చార్ట్ ప్యాటర్న్ ద్వారానో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ద్వారానో మనకు కనిపిస్తాయి అనమాట. ఓకే, నేనేమంటా అంటే మనం ఇది బిగినింగ్ లెవెల్, మెల్లమెల్లగా అడ్వాన్స్ లెవెల్లో మనము సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ని చార్ట్ ప్యాటర్న్స్ తో కలిపేస్తాం. సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ని ట్రెండ్ లైన్ తో కలిపి ఒక ట్రేడ్ ఐడెంటిఫై చేస్తాం. సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ని మనం లైక్ ట్రిపుల్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ తో కలిపి మనం ఒక ట్రేడ్ ఐడెంటిఫై చేస్తాం. సో దిస్ ఇస్ లైక్ మిక్సింగ్ అప్. సో మనం ఏం చేస్తామంటే మనం దేంతో మిక్స్ చేస్తామో తెలియదు. ఆబ్వియస్లీ క్యాండిల్ ని సెకండ్ క్యాండిల్ తో మనం మిక్స్ చేయలేము. ఓకే, లైక్ క్యాండిల్ తో చార్ట్ ప్యాటర్న్ తో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ట్రెండ్ లైన్, ఇలా మనం మిక్స్అప్ చేస్తూ మనం ట్రేడ్స్ ఐడెంటిఫై చేస్తాం అనమాట. దట్స్ ఇట్. సో మనకి ఎంత వరకు మనం నేర్చుకున్నవి కనిపిస్తే మార్కెట్లో మనకు అంత మంచి ట్రేడ్ దొరుకుతుంది. ఓకే, సో దట్ ఈస్ వై సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మీరు కరెక్ట్గా నేర్చుకోవాలి. నౌ సపోర్ట్ అంటే ఏంటి? సి గైస్, ప్రైస్ ఇలా పైకి వెళ్తుంది. పైకి వెళ్ళినప్పుడు అది ఎప్పుడైతే ఒక ప్లేస్ నుండి ఆగి, ఓకే, ఒక ప్లేస్లో ఆగి మళ్ళీ మార్కెట్ పైకి వెళ్తుందో అర్థం చేసుకొని ఇక్కడ బయ్యర్ యాక్టివ్ ఉన్నని అర్థం. అంటే బయ్యర్ యాక్టివ్ ఉన్నంటే ప్రైస్ సపోర్ట్ తింటుంది అని అర్థం. ఓకే, ఇన్ ద సేమ్ వే ప్రైస్ ఒక ప్లేస్ నుంచి కింద పడుతుంది అని అన్నప్పుడు, ఓకే, ఒక ప్లేస్ నుంచి కింద పడుతుంది అన్నప్పుడు ఇక్కడ సెల్లర్ యాక్టివ్ ఉన్నాడని అర్థం. ఈ ప్లేస్ని మనం రెసిస్టెన్స్ అని అంటాం. ఓకే, మళ్ళీ ఇప్పుడు ప్రైస్ రెసిస్టెన్స్ని హిట్ అయినప్పుడు, ఈ రెసిస్టెన్స్ని ప్రైస్ హిట్ అయినప్పుడు ప్రైస్ ఏం చేయాలి? ఐదర్ ఐదర్ దాన్ని రెస్పెక్ట్ చేయాలి. ఓకే, ప్రైస్ రెస్పెక్ట్ చేయడం అంటే ఏంటి? రెసిస్టెన్స్ రెస్పెక్ట్ చేయడం అంటే ఏంటి? మళ్ళీ ప్రైస్ కిందికి రావాలి. సపోర్ట్ రెస్పెక్ట్ చేయడం అంటే ఏంటి? ప్రైస్ పైకి వెళ్ళాలి. ఓకే, ఇప్పుడు 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 ఇది ఇది ఇలా కొట్టుకుంటూనే ఉంటుంది. ఓకే ఫైన్, కానీ ఎప్పుడోకప్పుడు ప్రైస్ పైగా కిందకి పోవాలి కదా. ఓకే, ఇట్ షుడ్ బ్రేక్, రైట్? ఇట్ షుడ్ బ్రేక్, ఎక్కడొక సైడ్ బ్రేక్ అయితే చేయాలి కదా. సో ఆ ప్రైస్ ఎప్పుడైతే సపోర్ట్ని బ్రేక్ చేస్తుందో మనకు ఒక మంచి డౌన్ఫాల్ కనిపిస్తుందో అని అర్థం. ఇన్ ద సేమ్ వే దీనికి ఉల్టా వేసుకోండి, సపోజ్ ప్రైస్ ఇలా పైకి రెసిస్టెన్స్ని బ్రేక్ చేస్తే మంచిగా ఒక అప్ఫాల్ వస్తుందని అర్థం. ఐఎమ్ సే అప్ సైడ్ వెళ్తుందని అర్థం మంచిగా. అసలు ఇలా ఎందుకు జరగాలి? వై దిస్ విల్ హ్యాపెన్? సి, ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ మీకు ఇంతకు ముందు చూసిన ఎగ్జాంపుల్లోనే చూపిస్తా చూడండి. సి, ఇది మనం 5 minutesలో డ్రా చేసాము. సి, ప్రైస్ చూడండి ఒక ప్లేస్ నుంచి సపోర్ట్ తీసుకుంది. ఓకే, వెరీ గుడ్. ఈ ప్లేస్ మనం డ్రా చేస్తే సి ఎగ్జాక్ట్గా మనం ఇలా డ్రా చేస్తే అక్కడ నుంచే ప్రైస్ సపోర్ట్ తీసుకోవడం రూల్ ఏం లేదు గైస్. ఇప్పుడు ఇలా డ్రా చేస్తే ఎగ్జాక్ట్గా మళ్ళీ ఇట్లా టచ్ అయ్యి ఇట్లా పోవాలని అంత స్వీట్గా స్మూత్గా ఏం కాదు. అది కొంచెం రఫ్ అండ్ టఫ్, ముందుకు వెనక్కే ఉంటుంది. సో మీరు ఆ బఫర్ని మీరు మైండ్లో పెట్టుకోవాలి ఆల్వేస్. ఓకే, సో మనం ఇక్కడ డ్రా చేస్తే ప్రైస్ ఇక్కడ నుంచి సపోర్ట్ తిన్నది, వెరీ గుడ్. ఓకే, అండ్ దాని తర్వాత ఇక్కడ నుంచి రెసిస్టెన్స్ తింటుంది. ఒకసారి మీరు గమనించండి, ప్రైస్ ఫస్ట్ ఇక్కడ నుంచి రెసిస్టెన్స్ తిన్నది, దాని తర్వాత మళ్ళీ ప్రైస్ పైకి వెళ్ళింది, ఇక్కడ నుంచి తిన్నది. ఓకే, దాని తర్వాత మళ్ళీ ఇక్కడ క్లోజ్ అయిన తర్వాత మళ్ళీ పైకి వెళ్ళింది, ఇక్కడ నుంచి తిన్నది. ఓకే, మళ్ళీ ప్రైస్ క్లోజ్ అయిన తర్వాత ఇగో మళ్ళీ వెళ్ళింది, లైక్ ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళింది, ఇక్కడ క్లోజ్ అయిపోయింది. దాని తర్వాత మళ్ళీ ప్రైస్ ఇక్కడ నుంచి రెసిస్టెన్స్ తిన్నది. మళ్ళీ చూడండి ఈ హై దగ్గర రెసిస్టెన్స్ తిన్నది, మళ్ళీ ఈ హై దగ్గర రెసిస్టెన్స్ తిన్నది. అంటే ఇక్కడ ఏం అర్థమవుతుందంటే మీకు, ఇక్కడ ఒక సెల్లర్ చాలా స్ట్రాంగ్ ఉన్నాడు. వాని ఏరియాని దాటి ఓడిస్తాడు, వాడు గట్టే నిలబడ్డాడు ఆడ గేట్ కాడ. ఇప్పుడు ఏదో ఒకటి చేసి వాని గేట్ బద్దలు కొట్టాలి.
ఓకే. ఇప్పుడు ఏంటి, ఐదర్ బయ్యర్ షుడ్ డామినేట్ ఆర్ ఎల్స్ సెల్లర్ ఏం చేస్తున్నాడు, సెల్లర్ కూడా తక్కువేం కాదు, సెల్లర్ కూడా పుష్ చేసింది చూడండి. ఓకే, ఇక్కడ నుంచి బయ్యింగ్ పుష్ అయింది, బయ్యింగ్ పుష్ అయింది, బయ్యింగ్ పుష్ అయింది. ఓకే, ఐ మీన్ సెల్లింగ్ కూడా వాడు దబాయించే సెల్ చేస్తున్నాడు. ఓకే, కానీ బయ్యర్ కూడా ఉన్నాడు. సో అల్టిమేట్లీ ఇక్కడ ఏం జరిగిందంటే బయ్యర్ విన్ అయిండు. ఒక్కసారి వాని ప్లేస్ దాటేసిందా చూడండి, ఆ మూవ్ ఎంత మంచిగా వచ్చిందో. వన్ ప్లేస్ బ్రో దాటేసిందా. ఒకసారి యా, ఎన్ని పాయింట్స్ వచ్చిందో చెప్తారా ఒకసారి అక్కడ? ఏంటది ఎన్ని పాయింట్స్? ఓకే, ఆ ఇన్ బిట్వీన్ జోన్ ని మనం నో ట్రేడింగ్ జోన్ కింద కన్సిడర్ చేయొచ్చా? పక్కా కన్సిడర్ చేయొచ్చు. ఇది ఒక 56 పాయింట్స్ మూవ్. ఓకే, ఈ సపోజ్ మీరు ఈ క్యాండిల్ ఇగ్నోర్ చేసినా కానీ మీరు ఈ క్యాండిల్ పడితే, ఓకే, ఈ క్యాండిల్ పడితే దిస్ ఇస్ 32 పాయింట్ మూవ్. ఓకే, ఇప్పుడు సరే రెసిస్టెన్స్ బ్రేక్ చేసింది బ్రో, కానీ అది పైనకి పోయి ఎక్కడ ఆగాలి, ప్రైస్ ఎక్కడ ఆగాలంటే అది మళ్ళా ఒక రెసిస్టెన్స్ కి టచ్ అయినప్పుడే ప్రైస్ ఆగుతుంది. ఓకే, మళ్ళీ ప్రైస్ ఒక రెసిస్టెన్స్ దగ్గరనే ప్రైస్ ఆగుతుంది. అక్కడ రెసిస్టెన్స్ లేకపోతే, సపోజ్ ఇక్కడ రెసిస్టెన్స్ అనేది లేకపోతే ప్రైస్ ఇలాగా పైకే వెళ్తుండే. ఓకే, సో నేను ఏమంటున్నా అంటే, వెయిట్ కొంచెం మీకు బ్రాడ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో నేను ఏమంటున్నా అంటే, ప్రైస్ ఇలా మూవ్ అయితే సందర్భంలో ఎక్కడ నుంచి అయితే ప్రైస్ మల్టిపుల్ టైమ్స్, ఓకే, మల్టిపుల్ టైమ్స్ ఇలా ఒక జోన్ని రెస్పెక్ట్ చేస్తుందో, ఒక ఏరియాని, దీన్నే మనం సపోర్ట్ అని అంటాము. ఎందుకంటే ఇక్కడ బయ్యర్ వాడు గట్టిగా నిలబడి కూర్చున్నాడు, వస్తే చూసుకుందాం దా అన్నట్టు వాడు కూర్చున్నాడు. ఓకే, సో దీన్ని మనం సపోర్ట్ అంటాం. సపోర్ట్ని ఎప్పుడు ఒక లైన్ లాగా డ్రా చేయొద్దు గైస్, అస్సలు డ్రా చేయొద్దు. నా ఎందుకు డ్రా చేయొద్దు, వై, వాట్ ఈస్ ద రీజన్? ఇప్పుడు మీరు ఒక లైన్ లాగా డ్రా చేస్తే ప్రైస్ ఒకసారి ఇలా టచ్ అయిపోయింది, మీరు లైన్ డ్రా చేస్తారు అనుకుందాం. సెకండ్ టైం ఏంటి తెలుసా, అది కొంచెం ఇలా బ్రేక్ చేసినట్టు ఇలా వెళ్తుంది. ఓకే, నెక్స్ట్ టైం ఇగో ఇలా వెళ్తుంది. ఇప్పుడు మీరు ఏం చేస్తారు ఇక్కడ, ఇప్పుడు మీరు దేని కన్సిడర్ చేయాలి? మీరు ఏమనుకుంటారు ఇక్కడ, అరే సపోర్ట్ బ్రేక్ చేసేసింది, కిందికి ఎగ్జిక్యూట్ చేద్దాం అని మీరు అనుకుంటారు, అవునా కదా? ఇక్కడ ఏమనుకుంటారు, సపోర్ట్, అరే ఇది లైక్ సపోర్ట్ దగ్గరకు వస్తుంది కాబట్టి మనం ఇక్కడ ట్రేడ్, సపోజ్ మీరు మధ్యలో ట్రేడ్ తీసుకున్నాం అనుకుందాం. ఓకే, ఈ సపోర్ట్ దగ్గరకు వస్తుంది కాబట్టి మీ టార్గెట్ ఇక్కడ ఉంది, అది మధ్య నుంచే తిరిగిపోయింది. ఇప్పుడు ఏం చేస్తారు మీరు? దట్ ఈస్ వై ఆల్వేస్ డ్రా ఇట్ యాజ్ అ జోన్. ఓకే, నేను అందుకే ఒక బాక్స్ షేప్లో డ్రా చేస్తాను. చూడండి ఒక్కసారి గమనించండి. నేను ఇప్పుడు ఇక్కడ డ్రా చేసిన కూడా ఒక బాక్స్ షేప్లో డ్రా చేస్తాను. బ్రో మరి ఈ బాక్స్ అంటే ఎలా డ్రా చేయాలంటే, మీ బాక్స్లో మాక్సిమం టచింగ్స్ ఉండాలి. టచింగ్స్ అంటే ఏంటి, మీ బాక్స్ని మాక్సిమం క్యాండిల్స్ టచ్ చేయాలని అర్థం బేసికలీ. ఓకే, నేను ఇప్పుడు దీన్ని కొంచెం ఇలా డ్రా చేసిన కూడా సరిపోతుంది. మాక్సిమం టచింగ్స్ బాక్స్ లో ఉండాలా లేకపోతే ఆ సర్ఫేస్ ని టచ్ చేయాలా? బేసికలీ చెప్పాలంటే మీ మొత్తం బాక్స్ని మాక్సిమం టచింగ్స్ టచ్ చేయాలి బేసికలీ. ఇప్పుడు ఎలాగైతే బార్డర్, బ్లాక్ కలర్ బార్డర్ ఉందో, ఓకే, ఈ బార్డర్ లోపలనే మాక్సిమం టచింగ్స్ ఉండాలి. లోపల ఇన్ ద సెన్స్ దీనికి టచ్ అయినా పర్వాలేదు, ఇలా అంటే ఈ బార్డర్ని టచ్ అయినా పర్వాలేదు, బట్ బేసికలీ మాక్సిమం టచింగ్స్ ఉండాలి ఆల్ ద టైమ్. ఓకే, ఓకే. యా, సో బ్రో యా, సారీ, యా ఇక్కడ చెప్పండి. ఇక్కడ ఇప్పుడు ఇక్కడ ఈ రెసిస్టెన్స్ బ్రేక్ అయింది కదా, ఓకే, ఒకేసారి అంత పెద్ద క్యాండిల్ ఫామ్ చేయడం గల కారణం ఏంటి? అంటే బ్రేక్ అయిన దానికి అందరు బయర్స్ అందరు ఎంటర్ అయిందా, లేకపోతే ఇక్కడ ఆ సేలర్స్ యొక్క స్టాప్ లాస్ ఉన్నాయి కాబట్టి అట్లా పోయిందా? ఇక్కడ ఆ రెండు కలిపితే అంత పెద్ద మూవ్ వస్తుంది. ఇప్పుడు చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ బయ్యర్ అగ్రెసివ్ ఉన్నాడు, బయ్యర్ పుష్ చేస్తున్నాడు. ఓకే, సో వాడు బయ్యింగ్ క్వాంటిటీని వాడు పుష్ చేస్తున్నాడు. సెల్లర్ ఏంటంటే, ఇప్పుడు చూడండి, ఇప్పుడు మీరు ఇక్కడ సెల్ చేస్తారు అనుకోండి, మీరు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు తీసుకెళ్లారు. ఓకే, దాని తర్వాత ప్రైస్ మళ్ళీ మీకు అగేన్స్ట్గా పైకి వస్తుంది. మీ ఏరియా దాటిన తర్వాత మీ స్టాప్ లాస్ హిట్ కదా, మీ స్టాప్ లాస్ అనేది హిట్ అయిపోతుంది, మీరు ఎగ్జిట్ అయిపోతారు, సెల్లర్ ఎగ్జిట్ అయిపోతాడు, బయ్యర్ ఇంకా మంచిగా పుష్ చేస్తాడు, అందువల్ల ఇంత అగ్రెసివ్ మూవ్ వస్తుంది. ఓకే, సేమ్ థియరీ. ఈ అగ్రెసివ్ మూవ్ ని మనం ముందు ఏమంటే ముందు అంచనా వేయలేము ఒకసారి, అంటే ఒక క్యాండిల్ అగ్రెసివ్ ఇంత పెద్ద క్యాండిల్ ఫామ్ అయింది కదా, సో నెక్స్ట్ క్యాండిల్ కూడా మోస్ట్లీ ఇక్కడ బయ్యర్స్ పెరిగేది కాబట్టి మనం తీసుకునే అంటే పైనకి మూవ్ అయ్యే అవకాశం మనం ముందు అంచనా వేయరా? ఓకే,
అంచనా వెయ్యాలి అంటే మాత్రం మీకు ఫస్ట్ నెక్స్ట్ రెసిస్టెన్స్ ఎక్కడుందో తెలవాలి. ఆ రెసిస్టెన్స్‌ని పడితే మార్కెట్ అక్కడి వరకు వెళ్ళొచ్చు అని మీరు చెప్పగలుగుతారు. అండ్ ఇప్పుడు నేను మీకు ఒక మెథడ్ షేర్ చేయబోతున్నా. అంటే ఏంటి మెథడ్ అంటే మెథడ్ ఈజ్ ఎంట్రీ మెథడ్ ఓన్లీ. కానీ కొంచెం మోడిఫికేషన్ ఉంటుంది. అది ఎలాగంటే రెసిస్టెన్స్‌ని గాని, సపోర్ట్‌ని గాని మీరు ఎలా ట్రేడ్ చేయాలి? ఎలా ట్రేడ్ చేయాలి? అనే దాని మీద మనం ఇంకొక డౌట్ నేర్చుకుందాం. ఇక్కడ యాహ్! ఇక్కడ ఈ ఏదైతే బిగ్ క్యాండిల్ ఉందో ఆ ఓకే. క్యాండిల్ ఆ సపోర్ట్ ని బ్రేక్ చేయలేదు ఇంకా. యాహ్! ఈ ఆ క్యాండిల్. ఆ రెసిస్టెన్స్ బ్రేక్ చేయలేదు. అవును. సో నెక్స్ట్ క్యాండిల్ ఏమైంది, దాన్ని బ్రేక్ చేసింది కానీ మనం ట్రేడ్ తీసుకునే లోపల అది అయిపోయింది. అవును. సో అయిపోయింది. నేనేమంటానంటే ఇంత పెద్ద వాల్యూమ్ వచ్చినప్పుడు, ఓకే. అంటే ఇంత పెద్ద వచ్చినప్పుడు నెక్స్ట్ ఒకవేళ నెక్స్ట్ కూడా అంటే అది బ్రేక్ చేసే అవకాశం ఉందని చెప్పేసి తీసుకో అంటే మనం అంచనా వేయగలుగుతామా వేయలేమా అని నా డౌట్. ఓకే. దీనికి అంటున్నారా? దీనికి అంటే ఇది దీనికి కూడా బ్రేక్ చేసేస్తుంది అని మీరు అనుకోవచ్చా? అనుకోవద్దా అని అంటున్నారు. అవునా? అదొక ఆ! డౌట్. ఈ ఓకే. కింద కూడా ఫస్ట్ క్యాండిల్ అంతా ఇప్పుడు చిన్న చిన్న క్యాండిల్ ఫామ్ అయ్యి ఒకేసారి అంత పెద్ద క్యాండిల్ ఫామ్ అయిందంటే ఆ బయ్యర్స్ అందరూ యాక్టివ్ అయింది. నెక్స్ట్ ఫ్లో ఉండబోతోంది అని చెప్పేసి మనం అంచనా వేయగలుగుతామా ఫస్ట్ థింగ్ ఏదన్నా? ఒకటి గుర్తుపెట్టుకోండి. మీకు ఈ డిస్టెన్స్ ఏదైతే ఉందో, ఇప్పుడు ఈ మధ్యలో డిస్టెన్స్ ఏదైతే ఉందో, ఇందులో మీరు లైక్ 29 పాయింట్స్ అంటే మీరు ఎలాగో కొంచెం మధ్యలో ఎంట్రీ తీసుకున్నా గానీ, మీకు మహా అంటే ఒక 10 పాయింట్స్ ఆఫ్ ప్రాఫిట్ అయితది అంతే. ఫస్ట్ థింగ్. సో, ఇందులో దిస్ ఈస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నో ట్రేడింగ్ జోన్ ఫర్ మీ. ఎందుకనంటే ఇది ఒక్క క్యాండిల్ ఇట్లా మంచిగా మూవ్ అయింది. మీరు ఒక్క క్యాండిల్ చూస్తున్నారు. ముందు క్యాండిల్స్‌ని చూడండి ఎంత స్లగ్గిష్‌గా ఉన్నాయో. ఓకే. సో, ముందు క్యాండిల్స్‌ని ఒకసారి గమనించండి. ఇందులో మీరు ట్రేడ్ చేసి ఉండుంటే, ఈ మధ్యలో క్యాండిల్స్‌లో మీరు ట్రేడ్ చేసి ఉంటే మీ పరిస్థితి ఏమైంది చెప్పుర్రి. ఇప్పుడంటే చెప్తున్నారు ఈ క్యాండిల్‌ని చూసి, నేను ఈ క్యాండిల్‌ని పడదాం అనుకున్నా బ్రో. కానీ ఇది ఎలా పట్టాలి అని అడుగుతున్నారు మీరు. ఓకే. మనం దీన్ని పట్టడం అనేది ప్రీవియస్ డేటాని చూసి పడతాం. కంప్లీట్‌లీ ఆల్ రైట్. కానీ ఒకసారి గమనించండి అక్కడ డేటా ఎంత స్లగ్గిష్‌గా ఉందో. ఓకే. సో, ఈ ఒక్క క్యాండిల్‌తోని మీకేమైపోదు. జోన్‌లో ఉన్నంత వరకు మాత్రం దాన్ని అస్సలు గెలకకపోవడం ఈస్ సో మచ్ ఇంపార్టెంట్. జోన్‌లో ఉన్నంత మాత్రం దాన్ని ఏం చేయొద్దు. ఆల్వేస్ రిమెంబర్. ఓకే. బికాజ్ సీ ప్రైస్ ఇలా వెళ్ళింది. ఓకే. ఇక్కడ నుంచే తిరిగి వచ్చేస్తే మరి? కిందికొచ్చి మళ్ళీ పైకెళ్తే ఇలాగా? యూ నెవర్ నో. కాబట్టి జోన్‌లో ఉన్నంత వరకు దాన్ని డిస్టర్బ్ చేయకండి. ఆల్వేస్. జోన్‌లో ఉన్నంత వరకు మాత్రం దాన్ని డిస్టర్బ్ చేయకండి. జోన్ పైకి బ్రేక్ అయినా, కిందికి బ్రేక్ అయినా అప్పుడు యూ క్యాన్ గో ఎగ్జిక్యూట్ ద ట్రేడ్. కానీ జోన్‌లో ఉన్నంత వరకు మాత్రం దాన్ని డిస్టర్బ్ చేయొద్దు ఆల్వేస్. ఓకే. నౌ సెకండరీ థింగ్ ఏంటంటే, బ్రో మరిక్కడ రెసిస్టెన్స్ ఇది కూడా ఒక రెసిస్టెన్స్ కదా! మరి దీన్నెందుకు బ్రేక్ చేయలేదు? అని క్వెషన్ వచ్చింది. కంప్లీట్‌లీ ఆల్ రైట్. ఇప్పుడు నేను చెప్తా కదా! ఎందుకు అది రెస్పెక్ట్ చేయాల్సింది, ఎందుకు ఇక్కడ బ్రేక్ చేయాల్సిందని చెప్పేసి. ఇప్పుడు నేను చెప్తా కదా! వెయిట్. సో, మనం నార్మల్‌గా ఫస్ట్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్‌ని ఐడెంటిఫై చేద్దాం. నేను ఇప్పుడు దీన్ని 15 మినిట్స్‌లో షిఫ్ట్ చేస్తున్నా. మీరు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ 1 మినిట్‌లో పెట్టండి, 5 మినిట్స్‌లో పెట్టండి, 15 మినిట్స్‌లో పెట్టండి. ఎవ్రీవేర్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ పక్కా. ఓకే. వేరే ముచ్చటనే లేదు. ఓకే. ఇది నిఫ్టీ చార్ట్ కాబట్టి మనం బ్యాంక్ నిఫ్టీలోకెళ్ళి ఒకసారి పెడదాం. ఓకే. ఆహ్, బ్రో రెసిస్టెంట్ సపోర్ట్ రెండు సేమ్ గా యూజ్ అవుతాయా సమ్ టైమ్స్? సేమ్ అంటే సపోర్ట్ రెసిస్టెంట్ సపోర్ట్ గా మారుతాయా? అవుతుంది. అది మీకు చెప్తాను. ఇట్ ఈస్ కొంచెం డిఫరెంట్ లెవెల్. ఓకే. ఓకే. సో, నేనిప్పుడు ఆహ్, ఒక ప్లేస్‌ని సెలెక్ట్ చేసుకుంటున్నా. ఓకే. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ డ్రాయింగ్స్ అనేది తీసేస్తా. డ్రాయింగ్ పీకేసిన నేను. సో, ఇప్పుడు నాకు మార్కెట్ మామూలుగా ఇట్లుంది. ఇప్పుడు నేను ట్రేడ్ చేద్దాం అనుకుంటున్నా. సో, ట్రేడ్ చేద్దాం అనుకుంటే ఫస్ట్ థింగ్ వాట్ యూ హావ్ టు డిసైడ్ ఈస్ ది సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఓన్లీ. మీరు రాంగానే మీరు సపోర్ట్ అండ్ రెసిస్టెన్సే గీయాలి ఫస్ట్. ఓకే. నేనిప్పుడు ఈ బాక్స్‌ని ఓపెన్ పెడుతున్నా. ఇక్కడ ఒక బాక్స్ ఉంది చూడండి. దీన్ని పెట్టి నేను ఇలా ఒక జోన్‌ని డ్రా చేస్తున్నా. వచ్చిందా? నాకు టచింగ్స్ అయినాయి. ఓకే. నాకు టచింగ్స్ అయినాయి. నేను జోన్‌లా కూడా డ్రా చేసుకున్నాను. నౌ దిస్ ఈస్ గోయింగ్ టు బి మై రెసిస్టెన్స్. ఓకే. ఇప్పుడు నేను సపోర్ట్‌ని డ్రా చేస్తా. చూడండి నేను ఎలా డ్రా చేస్తున్నానో మొత్తం గమనించండి. ఓకే. ఇప్పుడు ఒకసారి నేను దీన్ని గీసాను గదా! ఇది ఎంతవరకు వాలిడ్ అనేది నేను కొంచెం దీన్ని ఇక్కడ వెనక్కి ఎక్స్‌పాండ్ చేస్తున్నాను చూడండి. ఎంత టచింగ్స్ అవుతాయో. సీ ఎలా ప్రైస్ అది రెస్పెక్ట్ చేస్తున్నా చూడండి ఆ లెవెల్‌ని. నేను ఇంకా ముందు నుంచి వెనక్కి గీయట్లేదు. వెనక నుంచే ముందుకు గీస్తున్నా.
ప్రతి ఒక్క నేను ఏదైతే ఈ జోన్ ని డ్రా చేశానో ఆ జోన్ దగ్గర మాత్రం రియాక్షన్ కంపల్సరీ అవుతుంది. రియాక్షన్ అనేది అవుతుంది. నౌ ఇలా ఎందుకు అవ్వాలి? వై దిస్ థింగ్ ఈస్ హ్యాపెనింగ్ అని అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సపోర్ట్ ఇక్కడ నుంచే డ్రా చేయాలి, వెనకాల నుంచే డ్రా చేయాలి. కానీ నేను ఎందుకు డ్రా చేశానంటే, మీ మార్కెట్ ఓకే, మీరు ఏదైనా చార్ట్ చూడండి, అది ఇప్పుడు సపోర్ట్ తీసుకోవడానికి కారణం ప్రీవియస్ డేటా అవుతుంది. సపోర్ట్ తీసుకోవడానికి కారణం ఆల్వేస్ ప్రీవియస్ డేటా అవుతుంది. మీకు మార్కెట్లో నిన్నటి వరకు డేటా ఉంది. రేపు మార్కెట్ ఎలా బిహేవ్ చేస్తుంది అనేది మీరు ఎలా డ్రా చేస్తారు? ప్రీవియస్ డేటాని బట్టి ఈ లెవెల్స్ని మీరు గుంజి ఇక్కడికి మొత్తం దారి తీసి మీరు లెవెల్స్ని డ్రా చేస్తారు. రేపు మార్కెట్ ఈ లెవెల్స్నే రెస్పెక్ట్ చేస్తుంది. అంటే ఈ రోజు మార్కెట్ ఎలాగైతే మూవ్ అవుతుందో దాన్ని మనం లాస్ట్ 4-5 డేస్ నుంచి డేటాని గుంజుకొచ్చి అప్పుడు ప్రైస్ ఎలా బిహేవ్ చేస్తుందో దాని ప్రకారంగా మనం తీసుకొచ్చి ఇక్కడ పెడతాం అనమాట. ఓకే, సో ఈ రెసిస్టెన్స్ ని గురించి చూద్దాం. సపోజ్ ఇఫ్ దెర్ ఆర్ ఎనీ టచింగ్స్ అని చెప్పేసి ఎందుకు రెస్పెక్ట్ ఇవ్వదు? మనం గీసినాక ఎందుకు రెస్పెక్ట్ ఇవ్వదని అడుగుతున్నాను నేను. సి ఎందుకు జరుగుతుంది ఇలా? వై దిస్ ఇస్ హ్యాపెనింగ్ అని అంటే, ప్రైస్ సిన్స్ ఇక్కడ రెసిస్టెన్స్ తిన్నది కాబట్టి నెక్స్ట్ టైం ప్రైస్ ఈ ప్లేస్కి వచ్చినప్పుడు అక్కడ రెసిస్టెన్స్ తిన్నది. నౌ అండర్స్టాండ్ దిస్ థింగ్. ప్రైస్ ఈ చోట్ల రెసిస్టెన్స్ తింటుంది కాబట్టి, ఓకే, ఈ చోట్ల రెసిస్టెన్స్ తిన్నది కాబట్టి మళ్ళీ నెక్స్ట్ టైం ప్రైస్ అక్కడికి వచ్చినప్పుడు రెసిస్టెన్స్ తింటుంది. ఓకే, ఇప్పుడు చూడండి, నేను ఇలా వెనక్కి డ్రా చేస్తున్నా కొంచెం. ఇప్పుడు ప్రైస్ రెసిస్టెన్స్ ఇక్కడ తిన్నది, అవునా? ఇక్కడ కూడా తిన్నది. బేసికలీ ఈ రెండింటి దగ్గర తిన్నది కాబట్టి మళ్ళీ ఇక్కడ రెసిస్టెన్స్ తిన్నది. ఓకే, మళ్ళీ ఇక్కడ రెసిస్టెన్స్ తిన్నది, మళ్ళీ ఇక్కడ రెసిస్టెన్స్ తిన్నది, మళ్ళీ ఇక్కడ రెసిస్టెన్స్ తిన్నది. ఆల్వేస్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఆర్ ది కింగ్ ప్రైస్ యాక్షన్లో. కానీ మీకు ఇది ట్రేడ్ చేయడం రావాలి. ఇది ట్రేడ్ చేయడం రాకపోతే మాత్రం బుక్ అవుతారు, గుర్తుపెట్టుకోండి. యూ షుడ్ నో హౌ టు ట్రేడ్ దిస్. ఓకే, ఎలా ట్రేడ్ చేయాలి బ్రో? మనం చెప్తున్నాం కరెక్టే, ఎలా ట్రేడ్ చేయాలి ఇప్పుడు వీటిని అని మీరు నన్ను అడిగితే, హియర్ కమ్స్ ది గోల్డెన్ లెసన్. కైండ్లీ కాన్సన్ట్రేట్ గైస్. కాన్సన్ట్రేషన్ మాత్రం పిచ్చిగా పెట్టేశాను ఇప్పుడు. నేను ఏమంటున్నా, ఇది ఒక సపోర్ట్ అని చెప్తున్నా. ప్రైస్ వచ్చింది, ఇలా రియాక్ట్ చేసింది, మళ్ళీ కిందికి వచ్చి ఇక్కడ సపోర్ట్ తిన్నది అనుకుందాం. మళ్ళీ ఇలా కొంచెం ఇలా పైకి వెళ్ళింది అనుకుందాం. వెరీ గుడ్, సపోర్ట్ తిన్నది. అల్టిమేట్లీ దిస్ ఇస్ అ జోన్. మాక్సిమం మీకు ప్రతి ఒక్క యూట్యూబర్ కానీ బుక్స్ నేర్పించిన వారు కానీ ఒకటే చెప్తారు, సపోర్ట్ దగ్గర ప్రైస్ పైకి వెళ్తుంది. బొంగుబి కాదు, కరెక్టే. సపోర్ట్ దగ్గర ప్రైస్ పైకి వెళ్తుంది. దట్ ఈస్ హాఫ్ కరెక్ట్. నేను ఏమంటున్నా అంటే, ప్రైస్ సపోర్ట్ ని టచ్ అయినప్పుడు, ఓకే, కొంచెం మంచిగా రాయిస్తా. ఓకే, ప్రైస్ సపోర్ట్ ని టచ్ అయినప్పుడు ప్రైస్ బిహేవియర్ ఎలా ఉంటుందంటే, ఇక్కడ మీరు 3 ప్లాన్స్ పెట్టుకోవాలి గైస్. 3 to 3 ప్లాన్స్ పెట్టుకోవాలి. ఫస్ట్ వన్ P1, సెకండ్ ప్లాన్ P2, థర్డ్ ప్లాన్ P3. ప్రైస్ సపోర్ట్ దగ్గరకు వచ్చినప్పుడు మీ మైండ్ లో 3 ప్లాన్స్ పాపప్ అవ్వాలి. 3 ప్లాన్స్ ఇట్లా దన్మన్ ఇట్లా మైండ్ లో లైక్ బ్లో అవ్వాలి. ఓకే, ప్రైస్ ఇప్పుడు సపోర్ట్ దగ్గరకు వచ్చింది. సపోజ్ ఇమాజిన్ చేద్దాం, నేను కొంచెం దీన్ని ఇప్పుడు ఇక్కడికి వచ్చింది, ప్రైస్ ఇక్కడ ఉంది. ఇప్పుడు ఇది సపోర్ట్ బ్రో చెప్పిండు, సపోర్ట్, ఇది సపోర్ట్ తీసుకొని ఇది పైకే పోతుంది. అట్లా కాదు, 3 ప్లాన్స్ పెట్టుకోవాలి. P1 అంటే ఏంటంటే, ప్రైస్ ని సపోర్ట్ ని రెస్పెక్ట్ చేయడం. ఒకవేళ కనుక ఈ ప్రైస్ ఈ సపోర్ట్ కి ఇజ్జత్ ఇస్తే, రెస్పెక్ట్ ఇస్తే, ప్రైస్ కన్ఫర్మ్ పైకి వెళ్తుంది. ఓకే, నౌ వాట్ ఈస్ అ P2 ఏంటంటే, అది సపోర్ట్ దగ్గరనే తిరగడం, ఇలా టైం పాస్ చేయడం. ఓకే, సైడ్ వేస్ జోన్. P3 ఏంటంటే, సపోర్ట్ నది బ్రేక్ చేయడం. అంటే మనం ప్రైస్ సపోర్ట్ దగ్గరికి వచ్చినప్పుడు అది పైకి వెళ్తుంది అని వన్ సైడ్ ఉండకూడదు అని చెప్తున్నా. బేసికలీ మనకు అక్కడ రాగానే 3 ప్లాన్స్ రావాలి. ఓకే, ఫస్ట్ థింగ్ ఏంటంటే, ప్రైస్ ఐదర్ రెస్పెక్ట్ చేసి పైకి వెళ్ళాలి. P2 ఏంటంటే, ప్రైస్ అక్కడ సైడ్ వేస్ కూడా అవ్వచ్చు. యూ షుడ్ బి కేర్ఫుల్. ఓకే, అన్నెసరీగా మనం ఇక్కడ పైకి వెళ్తున్న ఎంట్రీ తీసుకున్నా ఇక్కడ మళ్ళీ బుక్ అవుతాం. ఓకే, సరే ఇప్పుడు కిందికి వెళ్తున్న ఎంట్రీ తీసుకున్నా అక్కడ మళ్ళీ బెలూన్ అవుతాం అక్కడ.
ఓకే. సో, ఎర్రి పుష్పం కావద్దంటే మనం సైడ్ వేస్ జోన్‌ని అలా మార్క్ చేసుకొని పెట్టుకోవాలి ఖచ్చితంగా. ఓకే. సో, మనం ఆ సైడ్ వేస్ జోన్ ఎలా కనిపెట్టాలి? ఇది రెస్పెక్ట్ అయ్యేదాన్ని ఎలా కనిపెట్టాలి? ఇలా బ్రేక్ అయ్యేదాన్ని ఎలా కనిపెట్టాలి? ఇప్పుడు మనం చూద్దాం. ఓకే. సో, బేసికల్‌గా నేను ఏం చెప్తున్నానంటే సపోర్ట్ దగ్గర ప్రైస్ ఎలాగైనా రియాక్ట్ అవ్వచ్చు. అది రెస్పెక్ట్ చేసి పైకెళ్ళొచ్చు. అది అక్కడనే సైడ్ వేస్‌గా బిహేవ్ చేయొచ్చు. మళ్ళీ దాన్ని బ్రేక్ కూడా చేయొచ్చు. నేనేమంటున్నా అంటే ప్రైస్ ఇలా సైడ్ వేస్‌గా బిహేవ్ చేసి కూడా ప్రైస్ రెస్పెక్ట్ చేయొచ్చు. లేకపోతే ఇలా సైడ్ వేస్‌గా బిహేవ్ చేసి కూడా ప్రైస్ సపోర్ట్‌ని బ్రేక్ కూడా చేయొచ్చు. ఓకే. సో, మేజర్‌లీ సపోర్ట్ దగ్గరికి ప్రైస్ వచ్చినప్పుడు మాత్రం ఓన్లీ 3 బ్లడీ పాయింట్స్. 3 బ్లడీ ప్లాన్స్. రెస్పెక్ట్ చేస్తుందా? దాని దగ్గర సైడ్ వేస్‌గా దాని దగ్గర తిరుగుతుందా? లేకపోతే దాన్ని బ్రేక్ చేస్తుందా? 3 ప్లాన్స్ మీరు పెట్టుకోగలిగితే నెక్స్ట్ మూవ్స్ విల్ బి వెరీ మచ్ ఈజీ. ఇప్పుడు ఇందులో అది పైకెళ్తుందా అని కనుక్కోవాలా? లేకపోతే కిందకెళ్తుందా అని కనుక్కోవాలంటే మీరిక్కడ ఎలా తెలుసుకుంటారు? టెల్ మీ. లెట్ మీ నో హూ ఎంట్రీ ఇస్ మెథడ్. పర్ఫెక్ట్. పర్ఫెక్ట్. సో, నేను ఏమంటున్నా అంటే వెయిట్. ఓహ్ మై గాడ్! సారీ. నేను ఏమంటున్నా అంటే ప్రైస్ ఇలా సపోర్ట్ దగ్గరికొచ్చినప్పుడు, ఈ సపోర్ట్‌ని రెస్పెక్ట్ చేస్తూ ప్రైస్ ఒక డామినెన్స్ క్యాండిల్ ఆర్ రిజెక్షన్ క్యాండిల్ 15 మినిట్స్‌లో గనక ఫార్మ్ అయితే, 15 మినిట్స్‌లో గనక ఫార్మ్ అయితే, దాని హైని దాటి 5 మినిట్స్‌లో క్యాండిల్ క్లోజ్ అయితే పెట్టేసేయండి ఎంట్రీ మెథడ్. రెస్పెక్ట్ చేస్తుంది ప్రైస్‌ని మంచిగా బ్యూటిఫుల్‌గా. తీసుకోపోండి మంచి టార్గెట్ దగ్గరికి. ఒకవేళ గనక ఇక్కడ సైడ్ వేస్ తిరుగుతే అది ఇక్కడ డోజీ క్యాండిల్స్ ఫార్మ్ చేస్తది గైస్. అంటే కన్‌ఫ్యూజన్ క్యాండిల్స్ ఫార్మ్ చేస్తది. ఒకటి పైకి, ఒకటి కిందికి అలా ఆట ఆడుతూ ఉంటది. కిందికి బ్రేక్ చేసిందనుకోండి బరాబర్ జోన్‌ని బ్రేక్ చేస్తూ మనకొక 15 మినిట్స్ క్యాండిల్ కావాలి గుర్తుపెట్టుకోండి. 15 మినిట్స్ క్యాండిల్ కావాలి జోన్ బ్రేక్ చేస్తూ. ఆల్‌వేస్. ఓకే. ఆ జోన్‌ని బ్రేక్ చేసిన క్యాండిల్‌ని లోని ఏదైతే 5 మినిట్స్ క్యాండిల్ క్లోజ్ చేస్తుందో దెన్ యూ టేక్ ది ఎంట్రీ ఫర్ ది డౌన్ సైడ్. ఓకే. సో, దిస్ ఈస్ ది డిఫరెన్స్. గుర్తుపెట్టుకోండి. ఎంట్రీ మెథడ్ పెట్టాలి అంతే. దేనికైనా సరే ఎంట్రీ మెథడ్ పెట్టాలా. బ్రేక్ చేసిందనుకోండి కిందకి ఎంట్రీ మెథడ్ పెట్టండి. ఓకే. ఇది మనం ఇక్కడ 5 మినిట్స్ క్యాండిల్ కూడా కన్సిడర్ చేయొచ్చు. బట్ నేను అంతగా రికమెండ్ చేయను. దిస్ ఇస్ ఫర్ అడ్వాన్స్ పీపుల్. గుర్తుపెట్టుకోండి. ఇలా సపోర్ట్‌ని బ్రేక్ చేస్తూ ఏదైనా 5 మినిట్స్ క్యాండిల్ కరెక్ట్‌గా క్లోజ్ అవ్వాలి. దట్ టూ డామినెన్స్‌గా క్లోజ్ అవ్వాలి. అండ్ దట్ ఈస్ బేస్డ్ ఆన్ యువర్ రిస్క్. నేనైతే ఇక్కడ ట్రేడ్ తీసుకుంటాను. ఇఫ్ ఇట్ ఇస్ 5 మినిట్స్ క్యాండిల్ బికాస్ 15 మినిట్స్ క్యాండిల్ ఏమవుతుందంటే లైక్ ఆ మూవ్‌మెంట్ అనేది అయిపోతుంది సమ్‌టైమ్స్. ఓకే. మాక్సిమం టైమ్స్ కాదు. సమ్‌టైమ్స్ మూవ్‌మెంట్ అయిపోతుంది. సమ్‌టైమ్స్ మూవ్‌మెంట్ అవ్వదు. ఓకే. సమ్‌టైమ్స్ మంచిగానే ట్రేడ్ ఇస్తుంది. బట్ ద థింగ్ ఈస్ వాట్ విల్ హ్యాపెన్ యూ నో? వాట్ విల్ హ్యాపెన్ యూ నో? మీరు 15 మినిట్స్ క్యాండిల్ క్లోజ్ అయ్యేంత వరకు వెయిట్ చేయకపోతే ఏమవుతదో తెలుసా? ఇది ఇలాగ అయ్యి సడెన్‌లీ వెనక్కి క్లోజ్ అయిపోతది ఇలా. కిందకొచ్చి అలా వెనక్కి పుష్ అయిపోతుంది. సో, దట్ ఈస్ కంప్లీట్‌లీ బేస్డ్ ఆన్ యువర్స్. నేను అందుకే అంటున్నా 15 మినిట్స్ క్యాండిల్ క్లోజ్ అవ్వాలి. 15 మినిట్స్ క్యాండిల్ క్లోజ్ అవ్వాలి కింద. ఇఫ్ యూ ఆర్ డూయింగ్ దిస్ సపోర్ట్ ఇన్ 15 మినిట్స్. మీరు దీన్ని 15 మినిట్స్‌లో డ్రా చేస్తే 15 మినిట్స్‌లోనే అది మంచిగా బ్రేక్ అవ్వాలి. బ్రేక్ అయితే గాని మనం అది సపోర్ట్ కరెక్ట్‌గా తీసుకుంటుందని అర్థం కాదు. సారీ తీసుకుంటుందని అర్థం. బేసికల్‌గా బ్రేక్ చేస్తుందని అర్థం. లేకపోతే అది మిమ్మల్ని ఎర్రిపుష్పం చేస్తుందని అర్థం. బ్రేక్ అవ్వాలి. ఐదర్ a dominance candle or else a rejection candle like this. రెడ్ కలర్. P1, P2, P3 సపోర్ట్ దగ్గరికి ప్రైస్ రాగానే 3 ప్లాన్స్ పెట్టాలి. P1, P2 అండ్ P3. అక్కడ ఎట్లా ఫార్మ్ అయితే మనం అట్లా ట్రేడ్ తీసుకోవాలి. ఇప్పుడు మనం ఇవే పోయి అక్కడ అప్లై చేద్దాం. ఓకే. రెసిస్టెన్స్ దగ్గర కూడా సేమ్ థియరీ గైస్. సేమ్ థియరీ. ప్రైస్ రెసిస్టెన్స్‌ని టచ్ అయినప్పుడు ఓకే. నెక్స్ట్ ప్రైస్ ఇక్కడ ఉన్నప్పుడు ఓన్లీ 3 ప్లాన్స్ ఏంటది? P1, P2, P3. ప్రైస్ ఇక్కడ టైమ్ పాస్ చేస్తుందా? వదిలేసేయండి. ఓకే. ట్రేడే చేయొద్దు. ఓకే. ప్రైస్ ప్రైస్ ఇక్కడ రెస్పెక్ట్ చేస్తుందా అంటే ప్రైస్ కిందకొస్తుంది. చలో డన్. రెస్పెక్ట్ చేస్తుంది. డామినెన్స్ క్యాండిల్ ఫార్మ్ అయింది. మనం కిందకి ఎగ్జిక్యూట్ చేద్దాం బాగుంది. ఓకే. ఒకవేళ ప్రైస్ గనక బ్రేక్ చేస్తే ఇక్కడ ఒక 15 మినిట్స్ క్యాండిల్ క్లోజ్ అవ్వాలి. దాని హైని దాటి ఒక 5 మినిట్స్ క్యాండిల్ క్లోజ్ అవ్వాలి. దెన్ యూ టేక్ ది ట్రేడ్. ఓకే. కొన్ని ఎగ్జాంపుల్స్ ఇప్పుడు మనం చూద్దాం. నౌ ఓకే. వెయిట్. ఇది మీరు ఒక రెసిస్టెన్స్ అని అనుకుందాం. ప్రైస్ ఇలా కిందకొస్తుంది. ఇక్కడ నుంచి ఫస్ట్ టైమ్ పడ్డది. సెకండ్ టైమ్ పడ్డది. థర్డ్ టైమ్ కూడా పడ్డది. మళ్ళీ ఫోర్త్ టైమ్ ఇది బ్రేక్ చేసిందని అనుకుందాం. ఓకే. సో, మళ్ళీ ఇలా ఇది ఇక్కడ సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళొచ్చు గైస్ మార్కెట్. అంటే ఇక్కడ ఏమవుతుందంటే మీ రెసిస్టెన్స్ ఏదైతే ఉందో అది సపోర్ట్ లాగా యాక్ట్ అవుతుంది. ఇప్పుడు మీరు దీన్ని రెసిస్టెన్స్ అనాలా? సపోర్ట్ అనాలా? అంటే దీన్ని మీరు లెవెల్ అని అంటారు. దీన్ని మనం లెవెల్ అని అంటాము.
లెవెల్. ఇదొక లెవెల్ అవుతుంది. ఎందుకు ఇదొక లెవెల్ అవుతుంది? ఎందుకంటే ఇది ప్రీవియస్‌గా ఒక రెసిస్టెన్స్ లాగాను యాక్ట్ చేసింది. ఇప్పుడు ఒక సపోర్ట్ లాగా కూడా యాక్ట్ చేసింది. అందుకే మనం దీన్ని ఒక లెవెల్ అని పిలుస్తాము. నార్మల్ సపోర్ట్ ఇస్ సపోర్ట్. నార్మల్ రెసిస్టెన్స్ ఇస్ రెసిస్టెన్స్. ఓకే. ఎప్పుడైతే ఒక సపోర్ట్ రెసిస్టెన్స్ లాగా మారుతుందో, లేదా ఒక రెసిస్టెన్స్ సపోర్ట్ లాగా మారుతుందో, ఇన్ దిస్ కేస్ దాన్ని మనం లెవెల్ అని పిలుస్తాము. ఇక్కడ ఈ కేసులో ఏమైంది? రెసిస్టెన్స్ సపోర్ట్ లాగా మారింది. ఇప్పుడు సేమ్ కేస్ ప్రైస్ ఒక ప్లేస్ నుంచి సపోర్ట్ తిని దాని తర్వాత మళ్ళీ అది బ్రేక్ చేసిన తర్వాత మళ్ళీ ఆ ప్లేస్ నుంచి రెసిస్టెన్స్ తింటే దీన్ని కూడా మనం లెవెల్ అనే పిలుస్తాం బేసికల్లీ. బట్ ఇక్కడ ఏం జరిగింది? సపోర్ట్ అనేది రెసిస్టెన్స్ లాగా కన్వర్ట్ అయిందని అర్థం. దట్స్ ఇట్. బట్ ఇట్ ఈస్ అ లెవెల్. గుర్తుపెట్టుకోండి, లెవెల్ ఇస్ అ లెవెల్. ఓకే. సో ఇక్కడ మనం చూసుకుంటే యా ఇది ఇలా నేను వెనక్కి డ్రాగ్ చేస్తాను కదా. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి మార్కెట్ని ట్రాక్ చేద్దాం. ఓకే, ఇక్కడ నుంచి మార్కెట్ని ట్రాక్ చేద్దాం. ఏమేమి జరుగుతుంది మార్కెట్లో. సో ఈ ప్రైస్ పైకి వెళ్ళింది, కిందికి వెళ్ళి ఈ రెసిస్టెన్స్ ని బ్రేక్ చేసింది. వెరీ గుడ్. ఒకసారి గమనించండి, ప్రైస్ రెసిస్టెన్స్ బ్రేక్ చేస్తే ఎందుకు ప్రైస్ అది అంత కరెక్ట్ గానే బ్రేక్ చేస్తే మనకి లైక్ ప్రాఫిట్ అవుతుంది. గమనించండి, అక్కడ 15 మినిట్స్ క్యాండిల్ ఎలా క్లోజ్ అయిందో. దిస్ ఈజ్ ఇంపార్టెంట్ గైస్. మనకి ఇది కావాలి మెయిన్ థింగ్. ఓకే, మనకి ఇట్లా ఎర్రి పుష్పం క్లోజింగ్ అయింది అనుకోండి, అర్థం చేసుకొని మనం బుక్ అవుతాం అక్కడనే. బటర్ఫ్లై ఇంకా సీదా. ఓకే, ఇప్పుడు మీకు ఒక థింగ్ ని చూపిస్తా. నేను ఇప్పుడు ఇక్కడ ఒక రెసిస్టెన్స్ డ్రా చేస్తాను చూడండి. ఐ వాంట్ టు డ్రా దిస్. నేను ఓకే, యా, ఈ లెవెల్ని నేను డ్రా చేసిన. ఓకే, అండ్ నేను ఇక్కడ ఇంకొక లెవెల్ని నేను డ్రా చేస్తా. వెయిట్, దీని ఒక రెసిస్టెన్స్ లాగా నేను డ్రా చేసిన. ఓకే, వెరీ గుడ్. ఇప్పుడు ఏమైందంటే ప్రైస్ ఇప్పుడు కొంచెం దీన్ని ఇక్కడ లోపలికి డ్రాగ్ చేస్తా. యా, ఇప్పుడు ఇక్కడ ఏమైంది? ప్రైస్ ఒకసారి గమనించండి. ప్రైస్ ఇక్కడికి వెళ్ళి ఇక్కడ టైం పాస్ చేసింది. ఓకే, ఇక్కడ టైం పాస్ చేసింది చూడండి. అక్కడ అది ఎలాగైతే విక్ను వదిలిందో మనం దీన్ని ఒక సైడ్ వేస్ జోన్ కన్సిడర్ చేస్తున్నాం. ఎప్పుడైతే దీన్ని బ్రేక్ చేసిందో అలా మూవ్మెంట్ అయింది. ఇక్కడ నో ట్రేడింగ్ జోన్ లో ఉంది. మళ్ళీ ఇది ఇలా ఫాలో అయింది. చాలా కంప్లీట్లీ ఆల్ రైట్. మనం ఈ రెసిస్టెన్స్ డ్రా చేస్తున్నప్పుడు ఒక్కసారి చూడండి, ఇది ఇలా బ్రేక్ చేస్తున్నప్పుడు మిమ్మల్ని ఎలా బ్లఫ్ చేసిందో చూడండి. రన్నింగ్ క్యాండిల్ ఎంటర్ అయితే మీరు ఇలా ఎర్రి పుష్పం అవుతారు. ఓపెన్లీ స్పీకింగ్, రన్నింగ్ క్యాండిల్ మాత్రం రెసిస్టెన్స్ చలో ఇది బ్రేక్ చేస్తుంది, ప్రైస్ దీన్ని టచ్ అయిపోతుంది, చలో పెట్టేద్దాం. ఏమైందా? ఏమీ కాలేదు. సో దట్ ఈస్ వై ఇక్కడ మీరు గమనించండి, ఇన్నిగానం పైన క్లోజింగ్, అంటే లైక్ ఇన్నిసార్లు ప్రైస్ పైకి వచ్చింది, ఇన్నిసార్లు రెసిస్టెన్స్ ని, దిస్ ఈస్ అ రెసిస్టెన్స్. ఓకే, ప్రైస్ చూడండి ఎన్నిసార్లు పైకి వచ్చిందో, కానీ ఒక్కసారి కూడా ప్రాపర్ క్లోజింగ్ ఇవ్వదు. ప్రాపర్ క్లోజింగ్ ఇచ్చిన రోజు మూవ్ వస్తుంది. గుర్తుపెట్టుకోండి, ప్రాపర్ క్లోజింగే రావాలి. దట్టు 15 minutes లోనే రావాలి. మనం ఎందుకు దీన్ని 15 minutes లో డ్రా చేస్తాం కాబట్టి మనకి ఇది 15 minutes లోనే రావాలి. అప్పుడైతే కానీ మనం ఒక ప్రాపర్ రెసిస్టెన్స్ బ్రేక్ అయిందని చెప్పలేం. మీరే చెప్పండి, ఇది ఒక 15 minutes క్యాండిల్. ఓకే, ఇది ఒక 15 minutes క్యాండిల్ ఇది. ఓకే, ఈ క్యాండిల్లో 5 minutes క్యాండిల్ ఇక్కడ సస్టైన్ అవ్వకపోతుండేనా మీరు చెప్పండి. బరాబర్ సస్టైన్ అవుతుండే, ఎందుకంటే ఇంత విక్ వదిలినప్పుడు సస్టైన్ కదా, దాటేసిపోయింది కూడా అది. సో 5 minutes క్యాండిల్ సస్టైన్ అయిందని చెప్పేసి మీరు అక్కడ ట్రేడ్ తీసుకుంటే మీకు ఏమయ్యేదో అర్థం చేసుకోండి, మీతో ఏం జరగదో అర్థం చేసుకోండి. సరే, ప్రైస్ టెంపరీగా కిందికి వచ్చింది, మీరు హోల్డ్ చేశారు. నెక్స్ట్ డే సీదా గ్యాప్ డౌన్ కథం. ఏమైంది? డౌటా? సో రెసిస్టెన్స్ దాటిన తర్వాత క్యాండిల్ క్లోజ్ అవ్వాలి కదా. కరెక్ట్. ఇప్పుడు ఇక్కడ ఒక చిన్న క్యాండిల్ ఉంది చూడండి, నేను డ్రా చేస్తాను. డ్రా చేయండి. ఇప్పుడు ఇట్లా ఇక్కడ క్లోజ్ అయింది కదా, అట్లా యాక్సెప్ట్ చేయొచ్చా, లేకపోతే మాక్సిమం ఇట్లా? దట్ ఈస్ వాట్. ఒక్కసారి మీరు డ్రాయింగ్ తీసేయండి. కన్ఫ్యూజన్ క్యాండిల్ ఫామ్ అయింది కదా. యా, దాని నెక్స్ట్ క్యాండిల్ ని అది మెయిన్ డిఫరెన్స్ ఫామ్ చేస్తుంది అక్కడ. ఓకే, చలో మనం ఇక్కడ ఏమనుకుందాం, సపోజ్ ఒక 5 minutes క్యాండిల్ కూడా దాటేసిందని అనుకుందాం, సస్టైన్ అయిందని అనుకుందాం. స్టాప్ లాస్ హిట్ అయింది. సరే, ఇన్నిసార్లు స్టాప్ లాస్ హిట్ అయ్యే కన్నా ఈ ఒక్కసారి స్టాప్ లాస్ హిట్ అయింది, తీసుకోండి స్టాప్ లాస్ సంతోషంగా, నేను చెప్తున్నా. అది ఒకసారి 5 minutes లో చూపిస్తారా? ఓకే, మనం 5 minutes లోనే చూద్దాం. బ్రో అయినా మనం ఎంట్రీ మెథడ్ ఫాలో అవుతాం కదా, 1 minute 5 minutes వెళ్ళి యా, చెక్ చేసిన అవును, తర్వాత ఎంట్రీ తీసుకుంటాం. దట్ ఈస్ వాట్ కదా, అదే కదా ఎంట్రీ మెథడ్. సపోజ్ చూడండి, నేను ఇప్పుడు ఈ క్యాండిల్ ని మార్క్ చేస్తున్నా. ఓకే, నేను ఈ క్యాండిల్ హైని లోనే మార్క్ చేస్తే ఇప్పుడు
మార్కింగ్ రావట్లేదు కరెక్ట్గా. వెయిట్. ఇప్పుడు ఈ కేసు మనం ఇంటర్ప్రిట్ చేద్దాం. అంటే అక్కడ ఆ కేసులో మనకి ఏం జరిగింది, మనకైతే క్యాండిల్ క్లోజింగ్ వచ్చేసింది. ఓకే, ఇది ఏ రోజు క్యాండిల్లో చూద్దాం మనం. దిస్ వన్ ఇస్ 24th June 1 PM-కి. ఓకే, 24th June 1 PM క్యాండిల్ ఇది. ఓకే, వెరీ గుడ్. 24th June 1 PM క్యాండిల్ ఇన్ 5 minutes చూద్దాం మనం. 1 PM తర్వాత ఏం జరిగింది? 24th June, దిస్ ఇస్ 1 PM. ఏది మరి డేటా ఇది? ఓకే, దిస్ ఇస్ జూలై, ఐఎమ్ సారీ. ఓకే, యా. ఇప్పుడు ఏది 1 PM క్యాండిల్ ఏది? ఓటిదా? ఓకే, ఇక్కడ ఐఎమ్ సారీ, వెయిట్ ఒకసారి 15 minutesలోకి వెళ్దాం మళ్ళా. ఆ గ్రీన్ రెడ్ గ్రీన్ క్యాండిల్ బ్రో. వెయిట్. నాకు ఈ గ్రీన్ కలర్ క్యాండిల్ ఏది కావాలి? ఇది 1 PM క్యాండిల్. ఓకే, యా, ఫైన్. ఓకే, వచ్చేసింది. చలో, ఇప్పుడు 1 PM క్యాండిల్ ఏది? ఇది 1 PM క్యాండిల్. చూడండి, ఈ 3 క్యాండిల్స్ని కలిపితే ఎంట్రీ మెథడ్ ఇక్కడ కూడా మీకు స్టాప్ లాస్ తినకుండానే చేసింది. చూడండి, ఇది ఫస్ట్ క్యాండిల్. ఓకే, సారీ, ఇది కాదు. యా, ఇది ఈ రెడ్ కలర్ క్యాండిల్ ఏదైతే ఉందో, ఓకే, ఇది ఫస్ట్ క్యాండిల్, ఇది సెకండ్ క్యాండిల్, ఇది థర్డ్ క్యాండిల్. ఓకే, క్లోజింగ్ ఇచ్చేసింది. ఇది 15 minutes క్యాండిల్ క్లోజింగ్ హై. దీన్ని దాటి ఎక్కడ క్యాండిల్ క్లోజింగ్ అయింది నాకు చెప్పండి ఇప్పుడు. సరే, ప్రైస్ రెసిస్టెన్స్ అయితే బ్రేక్ చేసింది. మన 15 minutes క్యాండిల్ ఏదో తెలుసా? ఈ క్యాండిల్ గైస్. ఈ 3 క్యాండిల్స్ని కలిపితే మన 15 minutes క్యాండిల్ ఫామ్ అయింది. ఓకే, కొంచెం నేను దీన్ని ఎలాబరేట్ చేస్తాను, నేను కొంచెం దీన్ని జూమ్ చేస్తాను. యా, ఇప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇది మన ఫస్ట్ 3 క్యాండిల్స్. ఈ 3 క్యాండిల్స్ని కలిపితే ఆ 15 minutes బ్రేక్అవుట్ క్యాండిల్ ఫామ్ అయింది. వెరీ గుడ్, మంచిగా బ్రేక్అవుట్ అయింది. ఓకే, ఇప్పుడు ఇది దీని హైని దాటి ఎక్కడ క్యాండిల్ క్లోజ్ అయిందో చెప్పండి మీరు. అది కూడా ఇది 5 minutes క్యాండిల్. చూడండి ఎంత మంచిగా రిజెక్ట్ చేసిందో. సో దట్ ఈస్ వై గైస్, ఎంట్రీ మెథడ్ ఆన్ ద టాప్, ఎంట్రీ మెథడ్ ఆన్ ద పీక్. ఇక్కడ నేను క్లోజ్ అయిందేమో అనుకున్నా, అసలు క్లోజే కాలేదు. 5 minutes కూడా క్లోజ్ కాలేదు. చాలు, మీకు ఎంట్రీ మెథడ్ తోని వర్క్ అయిపోతుంది గైస్. థింగ్స్ వర్కౌట్ అయిపోతాయి, ప్రాఫిటబుల్ అయిపోతారు ఈజీగా. ఆ కాన్ఫిడెన్స్ అని చెప్తున్నా. చూడండి ఎంత క్లియర్ ఎగ్జాంపుల్ ఇస్తున్నా. ఇది మీ 15 minutes క్యాండిల్. ఓకే, ఇది మీ 3 15 minutes క్యాండిల్. ఓకే, 15 minutes క్యాండిల్లో ఒక్క క్యాండిల్ ఫామ్ అవ్వాలంటే 5 minutes ఈ 3 క్యాండిల్స్ ఫామ్ అవ్వాలి. ఇది దీని హైని దాటి అక్కడ క్లోజింగే కాలే 5 minutesలో. బస్ డన్. ఇంకేముంది? క్లోజింగ్ అయిన రోజు ఏమో మూవ్ వస్తుంది సింపుల్గా, క్లోజింగ్ అయిన రోజు మూవే రాదు. ఎంట్రీ మెథడ్ ఆన్ ద పీక్ నేను చెప్తున్నా. ఇప్పటికి ఎంట్రీ మెథడ్ అర్థం కాకపోతే మీరు ఇంకా మీరు నా కోర్స్ నేర్చుకొని వేస్ట్. పక్కా చెప్తున్నా, మీరు నా కోర్స్ నేర్చుకునే వేస్ట్. అది క్లోజ్ అయిన 5 minutes లో క్లోజ్ అయిన క్యాండిల్ కూడా డామినెన్స్ ఐదర్ రిజెక్షన్. పర్ఫెక్ట్, డామినెన్సా రిజెక్షనే అయి ఉండాలి, లేకపోతే నాకు వేరే క్యాండిల్తో పనేం లేక. అట్లాంటి ఇప్పుడు ఈ క్యాండిల్ కూడా కొంచెం పైకి వెళ్ళింది. సపోజ్ నేను ఏమంటున్నా, ఈ క్యాండిల్ ఇలాగా క్లోజ్ అయింది, బట్ ఇలా విక్కే ఉంది. నేను ఎందుకు కన్సిడర్ చేస్తా దాన్ని? ఓకే, ఇట్ ఈస్ అ రిజెక్షన్ క్యాండిల్, బట్ సీ ద రిజెక్షన్ బాయ్స్. అక్కడ రిజెక్షన్ మరీ పెద్ద ఉంది కదా. ఇది ఇంత పెద్దగా వచ్చినా కానీ ఆ రిజెక్షన్ ఇస్ లైక్ టూ బిగ్.
ఓకే. సరే పోనీ. ఇది డామినెన్స్ క్యాండిలా చెప్పండి నాకు ఫస్ట్. ఇది డామినెన్స్ క్యాండిలా? ఇట్లా ఫార్మ్ అయితే ఇస్ దిస్ అ డామినెన్స్ క్యాండిల్? కాదు. ఇదొక రిజెక్షన్ క్యాండిలా? మనకి పైకి రిజెక్షన్ కావాలి. అవునా? కాదు. మరి ఇదేదో లైక్ వేరే క్యాండిల్ ఫార్మ్ ఇదని ఎందుకు కన్సిడర్ చేస్తారు మీరు? చెయ్యరు. సింపుల్. ఎంట్రీ మెథడ్ పట్టాలి అంతే. మీకు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ డ్రా చేసారా? దాని తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు మీకు 5 మినిట్స్‌లో ఏం చేయాలో తెలుసు. మీకు 1 మినిట్‌లో కూడా ఏం చేయాలో తెలుసు. మీకు ఇప్పుడు రావాల్సిన ట్రేడ్ ఐడెంటిఫికేషన్ మాత్రమే. దట్స్ ఇట్. అది మీరు కొన్ని రోజులు ప్రాక్టీస్ చేశారనుకోండి. ఒక 1, 2 మంత్స్ అది కూడా వచ్చేస్తది. దాని తర్వాత ఏం కావాలి మీకు చెప్పండి. రోజు నాకు ప్రాఫిట్ స్క్రీన్ షాట్స్ పెడతారు మీరు. రోజు పెడతారు. ఇవి నేర్చుకున్న తర్వాత కూడా ఏదో మీ మైండ్ కొంచెం సాధియకపోతే లాసెస్ అవుతాయి గానీ, ఒక ప్రొఫెషనల్ పర్సన్‌గా చెప్తున్నా లాస్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ. చాలా అంటే చాలా తక్కువ. నేను చెప్పట్లేదు లాసెస్ కావని చెప్పి. లాసెస్ అవుతాయి. కానీ ఛాన్సెస్ ఆర్ వెరీ లెస్ లాస్ అవ్వడానికి. లాస్ అయినా కూడా యూ నో వాట్ ఈస్ మై స్టాప్ లాస్. యూ గైస్ నో హౌ ఐ టేక్ ద స్టాప్ లాస్. 2 పాయింట్స్, 3 పాయింట్స్. కర్మ కాలితే ఎప్పుడో ఒకసారి మనం 10-15 పాయింట్స్ తీసుకుంటాం. బట్ జనరల్లీ హౌ మచ్ ఇట్ ఇస్ పర్ డే టు డే? 2 పాయింట్స్, 3 పాయింట్స్. పర్ ట్రేడ్ మనం 3-4 పాయింట్స్ స్టాప్ లాస్ తీసుకుంటున్నాం. మీ సొమ్మేం పోదు అందులో పోతే. కానీ వస్తే మాత్రం మీ ఇంటికి ఖజానా వస్తది. ఖజానా. సీదా. నాకీరోజు ఒక పర్సన్ ప్రాఫిట్ స్క్రీన్ షాట్ పెట్టినుండే. ఓకే. విత్ అ ప్రాఫిట్ ఆఫ్ సమ్ 7,000. ఆయన పేరు వెంకట్ ఏమో ఉంది. వెయిట్. నేను ఆయన ట్రేడ్స్ నేను వాచ్ చేస్తుండే. ఫస్ట్ ట్రేడ్ 8,125 ప్రాఫిట్ అందులో. ఓకే. నేను ఇది సింగిల్ ట్రేడ్ అని చెప్పాను. ఇఫ్ దట్ పర్సన్ ఈస్ హియర్, ఇది నేను సింగిల్ ట్రేడ్ అని చెప్పాను. ఇందులో నాకు తెలిసి 1 or 2 టైమ్స్ ట్రేడ్ తీసుకొని ఉంటాడు. రీ ఎంట్రీ బేసికలీ. దిస్ ఇస్ కన్సిడర్డ్ గైస్. రీ ఎంట్రీ ఇస్ సమ్‌వాట్ కన్సిడర్డ్ ఓన్లీ. ఓకే. ఆయన లాస్ చేస్తే 390 రూపీస్ 2,000 రూపీస్ అండ్ అట్ సమ్ కేస్ కొంచెం పెద్ద స్టాప్ లాస్ అయ్యి ఉంటది. 2,000 రూపీస్ లాస్ చేస్తాడు. ప్రాఫిట్ చేస్తే మాత్రం 8,000 ప్రాఫిట్ చేస్తున్నాడు. సో అండర్‌స్టాండ్ గైస్. అతను కింద ఏం పెట్టాడంటే బ్రో టుడేస్ ప్రాఫిట్ యూజింగ్ ఎంట్రీ మెథడ్. సో ఎంట్రీ మెథడ్ ఆన్ ద టాప్. అంటే మనకి లాస్ అయితే చిన్న లాస్ అవుతుంది. ప్రాఫిట్ అయితే పెద్ద ప్రాఫిట్ అవుతుంది. అయినా ఇది మళ్ళా ఇతన్ని ఇప్పుడిప్పుడు నేర్చుకుంటున్నాడు. ఇప్పుడిప్పుడు ట్రేడ్ చేస్తున్నాడు. ఓకే. ఆయన మీ బ్యాచ్‌మేటే. కొంచెం అడ్వాన్స్‌గా కొంచెం ప్రాక్టీస్ చేస్తే మీరు అర్థం చేసుకోండి మీరెక్కడుంటారో మిమ్మల్ని మీరే అర్థం చేసుకోండి. ఓకే. అండ్ ఇప్పుడు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ నేర్చుకున్న తర్వాత మీ ఎడ్జ్ ఇంకా ఇంప్రూవ్ అవ్వాలి. ఇంకా ఇంప్రూవ్ అవ్వాలి. ఇంకా అంటే ఇంకా ఇంప్రూవ్ అవ్వాలి. సపోర్ట్ రెసిస్టెన్స్ నేర్చుకున్న తర్వాత. ఓకే. సో ఇలాగా మనం సపోర్టింగ్ రెసిస్టెన్స్‌ని పెడతాం గైస్. రాండమ్‌గా పెడతా చూడండి. ఇప్పుడు మొత్తం రాండమ్‌గా పెడతా. హౌ దిస్ ఇస్ కమింగ్ దిస్ ఇస్ జస్ట్ ప్రాక్టీస్ గైస్. ఇది నా ప్రాక్టీస్. దీన్ని మీరు బ్రో నువ్వు రాండమ్‌గా పెడుతున్నావు అనకండి. ఇది నేను ప్రాక్టీస్ చేసినా కాబట్టి ఇంత ప్రాక్టీస్ ద్వారా పెడుతున్నా. ఓకే. నేను ఏం పెట్టినా గానీ దట్ ఈస్ ఆన్ ది ప్రాక్టీస్ పీక్. ఓకే. సీ ఇక్కడ పెట్టొచ్చు కదా బ్రో అని అనొచ్చు. నో, ఇక్కడ మనం ట్రెండ్ లైన్ పెడతాం బేసికల్లీ. ఇలా. ఐయామ్ సారీ. ఇలా మనం ట్రెండ్ లైన్ పెడతాం. ఓకే. సో హౌ యామ్ ఐ గివింగ్ ద ట్రెండ్ లైన్ ఇది మనం తర్వాత చూద్దాం. దిస్ ఇస్ సింప్లీ యాజ్ సేమ్ యాజ్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ బట్ ఇన్ అ స్లాంట్ వే. ఓకే. సో ఇప్పుడు ఇక్కడ గమనిస్తే సంథింగ్ ఐ కుడ్ సీ yes. See how beautiful things are getting respected. See resistance. బ్రేక్ అయినప్పుడు మంచిగా బ్రేక్ అయింది. ఓకే. ఇక్కడ మనకి ఎంట్రీ దొరకలేదు. కంప్లీట్లీ ఆల్రైట్. గైస్ ఇట్లా ర్యాండమ్ మూవ్‌మెంట్స్ కోసం అస్సలు గ్రీడీ అవ్వకండి చెప్తున్నా. మరీ మనల్ని తొక్కేస్తాయి. మీకు లాస్ అయితే ఇట్లాంటి ప్లేస్‌లోనే లాస్ అవుతాయి. మరి మీ ఇష్టం. ఓకే. ఇట్లా ర్యాండమ్‌గా సడెన్‌గా ఇలా మూవ్‌మెంట్ వచ్చేస్తే ఇది ఒక రబ్బర్ బ్యాండ్ ఎఫెక్ట్ గైస్. ఎంత మంచిగా పైకి వెళ్ళిందో అంతే మంచిగా కిందకి వచ్చేస్తుంది. దాని అవకాశాలకి బేసికల్లీ. ఓకే. సో అంతగా టెంప్ట్ అవ్వద్దు ర్యాండమ్ మూవ్స్‌కి. పోతే పోనివ్వండి. మూవ్ అవసరం లేదు. నేను మస్తు ట్రేడ్‌లో నేను మిస్ అయినా. మీరు కూడా మిస్ అవ్వాలి. తప్పదు. ఓకే. అనవసరంగా అత్యాశకు పోయి ఉన్న ప్రాఫిట్‌ని బుగ్గ చేసుకోవడం గాని, లేకపోతే ఉన్న క్యాపిటల్‌ని లాస్ చేసుకోవడం గాని చేయకండి. ప్లీజ్ డోంట్ డూ థట్. ఓకే. సో ఇక్కడ బ్రేక్ చేసింది. డన్. సపోర్ట్ అగైన్. ఇక్కడ దీస్ ఆర్ లైక్ సైడ్ వేస్ జోన్స్. సపోర్ట్ దగ్గర, రెసిస్టెన్స్ దగ్గర బేసికల్లీ. ఓకే. విచ్ యూ షుడ్ ఇగ్నోర్. సో ఇలా ఉంటది గైస్. ఒక్కసారి రెసిస్టెన్స్‌ని బీట్ చేస్తే, ఒకసారి రెసిస్టెన్స్‌ని బ్రేక్ చేస్తే డన్. వస్తది మంచి మూవ్. ఎందుకు రాదు? బరాబర్ వస్తది.
ఓకే, సో నెవర్ అండర్ ఎస్టిమేట్ గైస్, నెవర్ అండర్ ఎస్టిమేట్. ఇది చూడండి, నేను ఇప్పుడే మీకు కుల్లా ఒకటి చెప్తా. ప్రైస్ ఇలా పైకి పోయింది, దానికి ఏం తెలుసు ప్రైస్ ఇక్కడనే ఆగాలని? దానికి ఎట్లా తెలుసు చెప్పండి? హౌ దానికి ఎట్లా తెలుసు? ప్రీవియస్ డేటా, దట్స్ ఇట్. మైండ్ లో ఫిక్స్ అయిపోండి. ఇప్పుడు అది ప్రైస్ పైకి పోయిన తర్వాత దానికి ఇక్కడనే ఆగాలి, ఈ ప్లేస్ లోనే ఆగాలని దానికి ఎట్లా తెలుసు? ప్రీవియస్ డేటా. ఇప్పుడు ఇది ఇలా కిందికి పోయింది, ఇలా పైకి పోయి అది ఇక్కడనే ఆగాలని దానికి ఎట్లా తెలుసు చెప్పండి మీరు? ఎట్లా తెలుసు? ప్రీవియస్ డేటా తప్పించి వేరేది ఏం లేదు ఇందులో, ఓన్లీ ప్రీవియస్ డేటా. ప్రీవియస్ డేటాని బట్టే మార్కెట్ ముందు మూవ్ అవుతుంది, ప్రీవియస్ డేటాని బట్టే మార్కెట్ ముందు మూవ్ అవుతుంది. మీ 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 దిల్ ఖుష్ అయిపోవాలి ఇవి థింగ్స్ చూస్తే. ఓకే, సపోర్ట్ ఇప్పుడు అన్న, ఒక డౌట్. గమనించండి. యా, అది ఇందాకలా June 24 1 PM కి వెళ్తారా ఒకసారి? ఓకే, యా, ఇప్పుడు అక్కడ 5 minutes క్యాండిల్ క్లోజ్ అవ్వలేదు. ఫర్ సపోజ్ అది రెడ్ క్యాండిల్ విక్ వదిలింది. మనం ఇప్పుడు అదొక 5 minutes క్యాండిల్ క్లోజ్ అయింది అనుకుందాం, ప్రీవియస్ టాప్ ని బ్రేక్ చేస్తూ. అంటే ఇదే క్యాండిల్ మంచిగా క్లోజ్ అయింది అనుకుందాం అని అంటున్నారు. మంచిగా క్లోజ్ అయింది అనుకుందాం ఫర్ ఓకే, ఎగ్జాంపుల్. ఓకే, నెక్స్ట్ అది 1 minute లోని ఎట్లాగా ఉంటది చెప్తారా? ఓకే, డెఫినెట్లీ చెప్తా. చూడండి, సపోజ్ ఒకవేళ అది కనుక క్లోజ్ చేసి ఉంటే, ఓకే, అది కనుక క్లోజ్ చేసి ఉంటే ఇక్కడ మనకు ఒక మంచి బుల్లిష్ క్యాండిల్ వచ్చేది. ఓకే, సిన్స్ మనం లైక్ ఇక్కడ ఉన్నాం కాబట్టి, మనం ఇక్కడ లైక్ నిఫ్టీ బ్యాంక్లో ఉన్నాం కాబట్టి వీ షుడ్ కన్సిడర్ ది కాల్ ఆప్షన్. ఓకే, నేను దీన్ని ఇప్పుడు మీరు బిగినర్ అయితే మీకు నేను దీంట్లోనే చూపిస్తాను, అంటే నిఫ్టీ బ్యాంక్లోనే చూపిస్తాను. మీరు అడ్వాన్స్ పర్సన్ అయితే మీకు బిగినర్. యా, ఓకే, డన్. సో మనం ఇక్కడ కూడా నిఫ్టీ బ్యాంక్ని ఓపెన్ చేసుకుందాం. ఇక్కడ కూడా సేమ్ డేట్కి వెళ్దాం. ఓకే, ఇందులో డేట్ ఆప్షన్ లేదా? మనం సేమ్ క్యాలెండర్ యూజ్ చేయొచ్చు ఇది సెలెక్ట్ చేసి. ఓ యా, కరెక్ట్. యా, దిస్ ఇస్ దట్ ప్లేస్. సపోజ్ ఇక్కడ నిజంగా క్లోజింగ్ అయిపోయి ఉంటే, ఓకే, మనం 5 minutesలోనే ఉన్నాం కదా. 5 minutes, లెట్ us కన్సిడర్ దిస్ ఇంటూ, సారీ, 1 minute. ఓకే, యా, ప్రాపర్ క్లోజింగ్ అయ్యి ఉంటే ఇది ఇలా రిజెక్షన్ క్యాండిల్ ఇది. ఓకే, సమ్వన్ టెల్ మీ వాట్ ఇస్ దిస్ ప్యాటర్న్? ఈవినింగ్ స్టార్ ప్యాటర్న్. పర్ఫెక్ట్. థింగ్స్ ఎలా మ్యాచ్ అవుతున్నాయి చూడండి. అంటే ఇక్కడ ఈవినింగ్ స్టార్ ప్యాటర్న్ ఇంటర్నల్ గా ఫార్మ్ అయింది, అది 5 minutes లో ఇలాగా ఫార్మ్ అయింది, అది 15 minutes లో ఇలాగా ఫార్మ్ అయిందో ఊహించేసుకోండి ఒకసారి. సో అలా గైస్, అలా ఎవ్రీథింగ్ విల్ గెట్ కనెక్టెడ్. ఈవినింగ్ స్టార్ ప్యాటర్న్, రిజెక్షన్ క్యాండిల్, దాని తర్వాత 15 minutes లో అదొక రిజెక్షన్ ట్రాప్, ఎవ్రీథింగ్ విల్ గెట్ కనెక్టెడ్ అట్ పిక్చర్. ఏంటది? ఓకే, సో ఇన్ కేస్ ఇక్కడ కనుక ఒక క్యాండిల్ క్లోజ్ అయి ఉంటే, ఆ క్యాండిల్ క్లోజ్ అవడం ఏంటి? సపోజ్ మనం ఇదే ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఓకే, ఇక్కడ ఎలాగైతే సక్సెస్ఫుల్ అయిందో ఈ ఎగ్జాంపుల్ తీసుకుందాం. మనం దీన్ని 15 minutes లో కన్సిడర్ చేస్తున్నాను నేను ఫస్ట్. యా, 15 minutes లో మనకి ఒక ప్రాపర్ క్యాండిల్ క్లోజింగ్ ఇక్కడ అయింది. ఓకే, ఈ క్యాండిల్ క్లోజ్ అయింది. ఓకే, సో దిస్ ఇస్ విచ్ క్యాండిల్? 51,000. యా, చలో నేను డ్రా చేశాను. ఓకే, ఇప్పుడు మనం మళ్ళీ అక్కడ సేమ్ టైమింగ్లోకి వెళ్దాం. ఇక్కడ టైమింగ్ మారుద్దాం. ఇట్ ఈస్ అట్ 3 o'clock, 3:15. ఓకే, ఇది డైరెక్ట్గా ఫస్ట్ క్యాండిల్ గైస్. ఫస్ట్ క్యాండిల్ నేను ఎగ్జాంపుల్గా చూపించలేను. సపోజ్ లెట్ us థింక్ దట్ ఇది ఒక సింగిల్ డే మూవ్ అనుకుందాం. ఒకసారి మీరు గమనించండి, ఇది 3 o'clock, ఇది 3:15. ఓకే, ఈ సెకండ్ క్యాండిల్ ఉన్న 3:15, దీని థర్డ్ క్యాండిల్ ఉన్న 9:15. ఫస్ట్ ఓకే, 25th 9:15 అది. సో లైక్
ఇట్ ఈస్ అ స్టార్టింగ్ డే మూవ్, కాబట్టి మనం దీన్ని కన్సిడర్ చేయలేము. ఓకే, వాట్ ఈస్ హ్యాపెనింగ్? వెయిట్ గైస్. యా, సో నేను దీన్ని కన్సిడర్ చేయలేను. బట్ అండర్స్టాండ్, ఒకవేళ ఇది కనుక సింగిల్ డే మూవ్మెంట్ అయ్యి ఉంటే ఎలా ఉండదో మనం చూద్దాం. ఓకే, సో నేను ఇప్పుడు దీన్ని 15కి వెళ్తున్నాను. టైం ఫ్రేమ్ యా, చలో, మనకైతే ఏమైంది, ఇది 15 ఒక క్యాండిల్. ఓకే వెయిట్, నేను చూద్దాం ఇది 15 క్యాండిల్ కాదు. యా, సో ఇది ఇక్కడ నుంచి ఈ క్యాండిల్ బ్రేక్ అయింది. ఓకే, మీరు కొంచెం దీన్ని జూమ్ ఇన్ చేస్తే, సారీ, మీరు ఒకసారి దీన్ని గమనిస్తే ఇప్పుడు ఈ బాక్స్లో ఏవైతే క్యాండిల్స్ ఉన్నాయో అది 3 PM యొక్క క్యాండిల్. ఓకే, 15 minutesలో 1 క్యాండిల్ ఫామ్ అవ్వాలంటే 5 minutesలో ఇట్లా 3 క్యాండిల్స్ ఫామ్ అవ్వాలి. దీని హైని బ్రేక్ చేస్తూ నాకు ఏ క్యాండిల్ వచ్చింది, ఇగో ఇది ఈ 5 minutes క్యాండిల్ నాకు క్లోజ్ అయింది. ఓకే, ఈ 5 minutes క్యాండిల్ ఒక డామినెన్స్ క్యాండిల్, ఆబ్వియస్లో డామినెన్స్ క్యాండిల్. ఓకే, సో ఇప్పుడు నేను ఈ క్యాండిల్ క్లోజ్ అయింది కాబట్టి నేను ఇప్పుడు ఎంట్రీ తీసుకోవాలి. ఓకే, ఇప్పుడు నేను కొంచెం ఇక్కడ యా తీసుకుంటే ఇది 9:15 ఒక క్యాండిల్. ఓకే, ఇది 9:15 ఒక క్యాండిల్, అండ్ 9:15 క్యాండిల్ క్లోజ్ అయ్యేది 9:30కి. ఓకే, సో 9:30ని మనం కన్సిడర్ చేస్తే దిస్ ఇస్ ది 9:30 క్యాండిల్. ఓకే, ఈ రిజెక్షన్ క్యాండిల్ 9:30 క్యాండిల్ పర్ఫెక్ట్. ఒకసారి గమనించండి, మార్కెట్ జోన్ని బ్రేక్ చేసింది, మంచిగా పుల్ బ్యాక్ తీసుకుంది. ఎప్పుడైతే ఈ యొక్క ట్రెండ్ లైన్ని బ్రేక్ చేసిందో అబ్జర్వ్ ద మూవ్, అంటే బేసికలీ ఇందులో ఒక ట్రెండ్ లైన్ ఫామ్ చేసింది. ఒకసారి గమనించండి, దిస్ ఈజ్ అ హైయర్ లో ప్యాటర్న్. నేను అదే చెప్తున్నా, ఈ ప్యాటర్నే మనం ట్రేడ్ చేసాం ఇక్కడ. ఓకే, బ్రేక్అవుట్ అయితే వచ్చేసింది, కంప్లీట్లీ ఆల్ రైట్. కాకపోతే మనం మూవ్ పట్టాలి కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ 5 minutes క్యాండిల్ ఇంత పెద్దగా మూవ్ అయిపోయింది. నేను చెప్తున్నా, ఇది మనం 1 minute క్యాండిల్ దట్టు స్పాట్లో చూస్తున్నాం కాబట్టి సినారియో వేరుంది. ఇదే మీరు కనుక అందులో ఆప్షన్ చార్ట్లో చూస్తే మీకు మంచి సినారియోస్ కనిపించట్టు. డెఫినెట్లీ ఆప్షన్ చార్ట్లో చూస్తే డెఫినెట్లీ ఇట్ ఇస్ వర్త్ టేకింగ్ ఎంట్రీ. ఓకే, సో సిచ్యువేషన్స్ అలా ఉంటాయి గైస్. ఒకసారి మీరు గమనించండి, ఇక్కడ కూడా మనం సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ డెఫినెట్లీ గీయాలి. ఆప్షన్ చార్ట్ అనుకోండి, సపోజ్ ఇది. ఓకే, ఇక్కడ కూడా మనం సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఖచ్చితంగా గీయాలి. ఓకే, బ్రేక్ అయింది, ఎంట్రీ దొరికింది. ఇప్పుడు మీరు ఇదంతా హోల్డ్ చేస్తారనేది మీ కెపాసిటీ పైన డిపెండ్ అయి ఉంటుంది. అంటే సపోజ్ నా టార్గెట్ సపోజ్ ఇది ఉంటే నేను ఇక్కడనే ఎగ్జిట్ అయిపోతా. నా టార్గెట్ ఇది ఉంటే నేను ఇదంతా వెయిట్ చేస్తా. అది మీ కాన్ఫిడెన్స్ పైన డిపెండ్ అయి ఉంటుంది. నేనైతే బరాబర్ వెయిట్ చేస్తాను ఇక్కడ. ఓకే, నేను ఎన్నో రోజులు టార్గెట్ దూరం ఉంది, కానీ మార్కెట్ టెంపరరీ స్వింగ్స్ వల్ల టెంపరరీగా ఇలా స్వింగ్ ఫామ్ చేస్తుంది. అంటే ఇట్లా ఒక ఈ హైయర్లో ప్యాటర్న్ ఫామ్ చేస్తుంది కాబట్టి వెయిట్ చేసిన రోజులు ఎన్నో రోజులు ఉన్నాయి గైస్, చాలా డేస్ ఉన్నాయి. అండ్ అల్టిమేట్ రివార్డ్ చాలా పెద్ద ఉంటుంది. నేను చెప్తున్నా కదా, నాకు ఈ సింగిల్ స్పైక్లో నాకు వచ్చే ప్రాఫిట్ సపోజ్ లైక్ సమ్ 15 points అనుకుందాం. ఓకే, 15 points అనుకుందాం. ఈ మొత్తంలో నాకు 30 points వచ్చేస్తే నాకు 15 points అయినా ఓకేనే. 15 points అయినా డెఫినెట్లీ ఓకే. బట్ 30 points ఇస్ అ బిగ్ రివార్డ్, రైట్? రివార్డ్ ఎంత పెద్ద ఉన్నప్పుడు రిస్క్ అంత పెద్దగా ఉంటుంది. ఇదంతా మీరు హోల్డ్ చేయాలి, తప్పదు. నేను హోల్డ్ చేసిన. స్టార్టింగ్లో మనకి హోల్డింగ్ కెపాసిటీ పెరగదు. ఓకే, నేను అది అబ్జర్వ్ చేశాను. జూలై 1st weekలో నేను అబ్జర్వ్ చేశాను ఇది. ఓకే, హోల్డ్ స్టార్టింగ్లో చేయాలంటే స్టాప్ లాస్ కొంచెం ఎక్కువ పెట్టుకోవాలి కదండి. ఎక్కువ పెట్టుకోవడం అనేది ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ జోన్ని బ్రేక్ చేసినప్పుడు అంటే మీరు ఎక్కడైతే ఎంట్రీ తీసుకుంటున్నారో, ఓకే, మీ స్టాప్ లాస్ ఇక్కడ ఉంటుంది. ఓకే, మీ స్టాప్ లాస్ ఇక్కడ ఉంటుంది. సో అది మూవ్ చేసింది కంప్లీట్లీ ఆల్ రైట్. దాని తర్వాత మార్కెట్ ఈస్ టెంపరరీ మేకింగ్ ద స్వింగ్. మీరు ఒక్కటి గమనించండి, మార్కెట్ ఇప్పుడు ఇది ఇలాగ ఒక మూవ్ చేసి కిందికి వచ్చింది. వెయిట్ నేను ఒక క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ప్రైస్ సపోజ్ మీరు సమీర్ ఇక్కడ ఎంట్రీ తీసుకున్నారు అనుకుందాం 1 minute క్యాండిల్. ఓకే,
ప్రైస్ పైకి వెళ్ళింది. ఇప్పుడు అది పుల్ బ్యాక్ దగ్గరికి రావాలంటే మ్యాక్స్ ఎక్కడి వరకు రావచ్చో తెలుసా? ఈ రెసిస్టెన్స్ వరకు రావచ్చు. ఈ రెసిస్టెన్స్ వరకు రావచ్చు. గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైతే ఈ ప్లేస్‌ని దాటేస్తుందో అండర్‌స్టాండ్ టెంపరరీ ప్రాఫిట్‌ని బుక్ చేసుకోండి. ఆ జోన్ దాటేస్తూ క్లోజ్ అయిపోతుందో. బికాస్ అండర్‌స్టాండ్ గైస్. ఇప్పుడు ప్రైస్ అనేది ఒక హయ్యర్ హై, హయ్యర్ లో, హయ్యర్ హై, హయ్యర్ లో ఫార్మ్‌లో కావాలి. ఇప్పుడు అది సపోర్ట్ తీసుకునేది ఏ ప్లేస్‌లో తెలుసా? మళ్ళీ ఈ ప్లేస్‌లోనే ప్రైస్ సపోర్ట్ తీసుకొని పైకెళ్తుంది. మళ్ళీ ప్రైస్ కిందకొచ్చినప్పుడు ఈ ప్లేస్‌లోనే సపోర్ట్ తీసుకొని పైకెళ్తుంది. దిస్ ఇస్ హౌ ప్రైస్ ఎవాల్వ్స్. అంటే ఇలాగే ప్రైస్ పైకి మూవ్ అవుతుంది. అంటే మీరు గమనించండి. ఇలా ఎళ్ళినప్పుడు ఈ ఏరియాని దాటి కిందికొస్తే చలో డన్, ఇంకా ఇది సపోర్ట్‌ని బ్రేక్ చేస్తున్నట్టే అర్థం కదా! సో, మాక్సిమం హోల్డింగ్ అనేది మీరు ఇక్కడ వరకు చేయాలి. ఇక్కడ వరకు. అంటే ఈ జోన్ బ్రేక్ అయ్యేంత వరకు. ఒకసారి ఈ జోన్ బ్రేక్ అయిందా చలో మీ ఎంట్రీ ఫెయిల్ అయిపోయింది. మిస్ అయితే మిస్ అయింది ప్రాఫిట్. ఓకే. మిస్ అయితే మిస్ అయింది ప్రాఫిట్. అట్‌లీస్ట్ లాస్ కాలేదు. ఈ మైండ్‌సెట్‌తోని ఉండండి. అట్‌లీస్ట్ లాస్ కాలేదు. ఇప్పుడు మీరు గనక ఈ ఈ ఈ ప్రాఫిట్‌ని మీరు పర్సనల్‌గా తీసుకొని మిస్ అయిపోయిందని మీరు అనుకుంటే, మీరు మార్కెట్‌లో ఓవర్ ట్రేడింగ్ చేస్తారు. మీకు తెలిసినా తెలవకపోయినా ట్రేడ్ కావాల్సుకొని ఫైండ్ ఔట్ చేసి మరీ మీరు ట్రేడ్‌ని పుష్ చేస్తారు. విచ్ విల్ లీడ్ టు మోర్ లాస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు లాస్ కాలేదు ఇక్కడ. ప్రాఫిట్ కాలేదు. సరే లాస్ కూడా కాలేదు. కానీ అది మీకు ఎక్కువ లాస్ తీసుకొచ్చి పెడతది. ఈ మైండ్‌సెట్‌తోని ఉంటే మాత్రం. మీకు పెద్ద టార్గెట్ కావాలనుకున్నప్పుడు మాత్రం ఇట్లా టెంపరరీ ఫాల్స్‌ని మీరు లైక్ మీరు ఇట్లా జీర్ణించుకోవాలి లోపల. పెద్ద టార్గెట్ కావాలనుకుంటే మాత్రం. మీకు చిన్న స్పైక్ కావాలనుకున్న మాత్రం క్విక్‌గా ఎగ్జిట్ అయిపోండి. ప్రాబ్లమ్ ఏం లేదు. దట్ ఇస్ ఎ గుడ్ స్కాల్ప్. అండ్ దాన్నే స్కాల్పింగ్ అంటాం మనం. క్విక్ థింగ్‌ని మనం నోటీస్ చేసుకొని వెళ్ళిపోతాం. ఇఫ్ యూ ఆర్ సమ్‌వాట్ లైక్ కన్వర్టింగ్ యువర్ పొజిషన్ ఇంటూ అన్ ఇంట్రాడే. అంటే నేను ఈ టార్గెట్ వరకు హోల్డ్ చేస్తా అనుకున్నప్పుడు మాత్రం ఈ టెంపరరీ పుల్ బ్యాక్స్‌కి భయపడొద్దు మై డియర్ ఫ్రెండ్ అని చెప్తున్నా. ఈ టెంపరరీ పుల్ బ్యాక్స్‌కి మాత్రం భయపడొద్దు. బ్రో ఈ టెం పుల్ బ్యాక్ లో డీకే అవ్వదంటారా? ఖచ్చితంగా డీకే అవుతుంది. ఖచ్చితంగా డీకే అవుతుంది. బట్ ప్రైస్ మన టార్గెట్ దగ్గరికి హిట్ అయితున్నప్పుడు ప్రీమియం విల్ అగైన్ గ్రో. ఓకే. ఓకే. అది మరీ స్లగ్గిష్‌గా వెళ్తుందంటే చలో ఫైన్. అందులో మరీ ఘోరమైన డికే అయిపోతుంది. దట్ ఈస్ అ డీకే ప్రాబ్లమ్. అయిపోతుంది అదే. అదొక ప్రాబ్లమ్. బట్ జనరల్లీ మార్కెట్ గనక ఒక నార్మల్ న్యాచురల్ పుల్ బ్యాక్ ఇస్తే ఇందులో కూడా దిస్ ఇస్ అ న్యాచురల్ పుల్ బ్యాక్ గైస్. దిస్ ఇస్ అ న్యాచురల్ పుల్ బ్యాక్. ఓకే. ఇది కొంచెం స్లగ్గిష్ అనుకోండి. ఇది చాలా న్యాచురల్ పుల్ బ్యాక్ ఇది. హిట్ అయిపోతుంది. సో, మీకది ఫస్ట్ ఆ హోల్డింగ్ కెపాసిటీ పెరగదు. ఓకే. మీకది ఉండదు. స్టార్టింగ్‌లో ఆ క్విక్ మూవ్ పెద్ద పెద్ద క్యాండిల్స్ కనిపించేసరికి మీకు మీ మైండ్‌సెట్ కొంచెం అది డిఫరెంట్ వే‌గా తీసుకుంటుంది మీ మైండ్. కానీ మీరు ఎగ్జిట్ అయిపోతారు. దాని తర్వాత పెద్ద మూవ్ వచ్చేస్తుంది. దాన్ని మీరు మిస్ అయిపోయినా అనుకుంటారు. దట్ ఈస్ కంప్లీట్‌లీ ఆల్ రైట్. అది పెద్దగా మీరేం ఫీల్ అవ్వాల్సిన విషయం ఏం కాదు. కానీ చాలా సార్లు నాకలా జరిగింది. జరుగుతుంది. దట్ ఈస్ వాట్ ఐ హావ్ ఎక్స్‌పీరియన్స్‌డ్. ఓకే. సో, అలా జరుగుతుంది. బట్ ఒక్క 2, 3 డేస్ మీరు కొంచెం క్వాంటిటీని తగ్గించి హోల్డ్ చేసి ట్రై చేయండి. మీకు అర్థమైతది. ఓకే. ఒక్కసారి మీరు సపోజ్ ఇఫ్ యూ ఆర్ ట్రేడింగ్ విత్ సపోజ్ 10 లాట్స్. ఓకే. 10 లాట్స్‌తో మీరు ట్రేడ్ చేస్తే ఒక్కరోజు మీరు ఎంత ఒక 8 లాట్స్‌తోని హోల్డ్ చేసి చూడండి. ఫర్ అ గుడ్ టార్గెట్ హోల్డ్ చేసి చూడండి. ఓకే. హోల్డ్ చేయండి. మీకు అప్పుడు అర్థమైతది. దాని తర్వాత మీరు ఆటోమేటికల్‌గా మీ నార్మల్ క్వాంటిటీ అంటే 10 లాట్స్‌తోనే మీరు హోల్డ్ చేస్తారు. కొంచెం ఈ మోడిఫికేషన్స్ ఆర్ పర్సనల్. మీరు ఇవి మోడిఫికేషన్స్ చేశారనుకోండి థింగ్స్ విల్ గో వెరీ గుడ్. ఎక్స్‌పెరిమెంట్ చేయండి తప్పదు. ఎక్స్‌పెరిమెంట్ చేయాలి. ఆల్ ద టైమ్. ఓకే. కొంచెం క్వాంటిటీని తగ్గియండి. ఇఫ్ యూ వాంటెడ్ టు ఎక్స్‌పీరియన్స్ దట్ బిగ్ టార్గెట్ కదా! ఒకసారి క్వాంటిటీని హాఫ్ చేయండి. 5 లాట్స్‌తోని ఒకసారి ట్రేడ్ చేయండి. పెద్ద క్వాంటిటీకి హోల్డ్ చేయండి. ఎక్కువ లాస్ అయినా కూడా మీకు ఎంత లాస్ కాదు. మీరు 10 క్వాంటిటీతోని అంటే లైక్ 10 లాట్స్‌తోని తీసుకునే లాసే మీకు చాలా చిన్నదైనప్పుడు 5 లాట్స్‌తోని తీసుకునే లాస్ ఇంకా చిన్నగుంటది. ఓకే. మీరు 10 లాట్స్‌తోనే మీరు 2 పాయింట్స్, 3 పాయింట్స్ తీసుకుంటున్నారు స్టాప్ లాస్. వెరీ గుడ్. ఓకే. ఆ 2, 3 పాయింట్స్ స్టాప్ లాస్ గూడా మీరు తీసుకోవడానికి మీరు చాలా రెడీగా ఉన్నారు. అంటే మీరు మస్తు ఫ్రీగా ఉంటారు. అంటే అర్థం చేసుకోండి 5 పాయింట్స్ మీద మీకు 5 లాట్స్ పైన మీకు జరిగే 2-3 పాయింట్స్ లాస్ మిమ్మల్ని అసలు ఎఫెక్టే చేయదు. ఓకే. ఒక్కసారి నాకు తెలుసు. మీరు ఒక్కసారి మనం ఒక క్వాంటిటీ ట్రేడ్ చేసిన తర్వాత చిన్న క్వాంటిటీకి షిఫ్ట్ అవ్వడం ఈస్ వెరీ మచ్ డిఫికల్ట్ నాకు తెలుసు. కానీ నేను ఏమంటున్నా అంటే ఒక్క ట్రేడ్‌ని మాత్రం క్వాంటిటీని తగ్గించి ఒక పెద్ద టార్గెట్‌కి ఎయిమ్ చేయండి. 1 ట్రేడ్. దాని తర్వాత యూ విల్ ఆటోమేటికల్లీ షిఫ్ట్ టు యువర్ గుడ్ క్వాంటిటీ అండ్ మీరు ట్రేడ్ చేస్తారు. మంచిగా ఫుల్ క్వాంటిటీ ట్రేడ్ చేస్తారు. ఓకే. నేను ముందెలా అయ్యేది తెలుసా? నా పర్ డే టార్గెట్ 20 పాయింట్స్ ఏదైతే ఉంటదో నేను అది పార్ట్స్‌గా తీసుకునేవాడిని. ఒకసారి 5 పాయింట్స్, ఒకసారి 10 పాయింట్స్, ఒకసారి 8-9 పాయింట్స్ ఇలా తీసుకునేవాడిని. ఇది కొంచెం నాకు
లైక్ అల్టిమేట్లీ నాకు 20 పాయింట్స్ వచ్చేటివి. ఓకే. బ్రోకరేజ్ చార్జెస్ కూడా కట్ అయ్యేటివి. అవి కూడా నేను పక్కా తీసేస్తా. పర్ డే నేను ఆ బ్రోకరేజ్ చార్జ్ కూడా పక్కా మార్కెట్‌కి బయటకి తీయాల్సిందే. ఓకేనా. అలా నేను ఫిక్స్ చేసుకొని పెట్టుకుంటా. ఇది కంప్లీట్లీ ఆల్ రైట్. కానీ నాకు ఎప్పుడైతే ఓకే కేశవ్ థింగ్స్ ఆర్ డిఫరెంట్, మనం హోల్డ్ చేయాలి తప్పదు. బికాస్ ఆ న్యాచురల్ పుల్ బ్యాక్స్‌కి భయపడితే ఎలా అని నేను అనుకున్నప్పుడు ఐ హోల్డెడ్ గైస్. లైక్ ఒక్కటే సింగిల్ డేలో 25 పాయింట్స్. అప్పుడే ఒకటే ట్రేడ్‌లో ఓకే 25 పాయింట్స్, 23 పాయింట్స్, 28 పాయింట్స్ తీసుకున్న రోజులు కూడా ఉన్నాయి. ఓకే. సింగిల్ ట్రేడ్ 17 పాయింట్స్, సింగిల్ ట్రేడ్ 21 పాయింట్స్. నాకు గుర్తున్నాయి కాబట్టి నేను చెప్తున్నా. ఓకే. 1 ఆర్ 2 ట్రేడ్స్ అంతే. నేను అలా 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 నేను ఇప్పుడు నన్ను నేను కన్సిడర్ చేసుకోగలుగుతున్నా. సో వై దిస్ ఇస్ హ్యాపెనింగ్ ఇస్ అమౌంట్ ఆఫ్ ప్రాక్టీస్ అండ్ ఎక్స్‌పీరియన్స్. ఓకే. సో మీరు ఫస్ట్ మీరు చిన్న చిన్న స్కాల్ప్స్‌ని పట్టుకోండి, ప్రాబ్లమ్ ఏం లేదు. దాని తర్వాత మెల్లగా ఒకసారి క్వాంటిటీని తగ్గించి ఆ పెద్ద మూవ్‌ని క్యాప్చర్ చేయండి. దాని తర్వాత మళ్ళీ మీ క్వాంటిటీని ఇంక్రీజ్ చేయండి. మీ ప్రాఫిట్‌ని ఎంజాయ్ చేయండి అని చెప్తున్నా. ఎంజాయ్ గైస్, ఎంజాయ్. అన్న వన్ లాస్ట్ డౌట్ సారీ. యాహ్! అది 15 మినిట్స్ లోనే డామినెన్స్ క్యాండిల్ ఫామ్ అయ్యాక ఎంట్రీ మెథడ్ లో డౌట్. 15 మినిట్స్ లో డామినెన్స్ క్యాండిల్ క్లోజ్ అయ్యాక దాన్ని 5 దాటుతూ 5 మినిట్స్ లో క్యాండిల్ క్లోజ్ అవుతుంది కదా. కరెక్ట్. తర్వాత ఆ 1 మినిట్ లో ఎంట్రీ తీసుకున్నప్పుడు ఆ 1 మినిట్ ఎంట్రీ కూడా ఆ క్యాండిల్ కూడా 5 మినిట్స్ లోనే ఐని దాటుతూ క్లోజ్ అవ్వాలా, లేకపోతే అంతే అది కదా! క్రాస్? అంతే కదా! 5 మినిట్స్‌లోనే హైని దాటుతూ ప్రైస్ క్లోజ్ అవ్వాలి. వాట్ ఈస్ హ్యాపెనింగ్? నేను ఛార్జింగ్ పెట్టలేదా? యాహ్! అది కరెక్ట్. క్లోజ్ అయిన తర్వాత ఆ ఫాలోయింగ్ క్యాండిల్ లో ఎంట్రీ తీసుకోవాలి. యెస్. అలా మనం ఎంట్రీకి ముందుకెళ్తూ ఉంటాం. ఓకే, క్లియర్. ఓకే. యాహ్! థింగ్స్ చాలా క్లియర్ చేసుకోండి. ఇప్పుడు నేను మీకొక డిఫాల్ట్ ఎంట్రీ మెథడ్ చెప్పాను. ఏంటి 15 మినిట్స్‌లో ఒక గుడ్ క్యాండిల్ క్లోజ్ అవ్వాలి. సంథింగ్ లైక్ దిస్. ఓకే. అది జోన్‌ని బ్రేక్ చేస్తున్నా లేకపోతే ఏంటో గాని లైక్ బేస్డ్ అకార్డింగ్ టు సిట్యుయేషన్. దాని తర్వాత దాన్ని దాటుతూ మనకి 5 మినిట్స్‌లో ఒక క్యాండిల్ క్లోజ్ అవ్వాలి. దట్ కెన్ బి డామినెన్స్ ఆర్ రిజెక్షన్ లైక్ దిస్. ఓకే. దాన్ని దాటుతూ మళ్ళీ మనకి 1 మినిట్‌లో ఒక డామినెన్స్ క్యాండిల్ క్లోజ్ అవ్వాలి. ఆర్ ఎల్స్ రిజెక్షన్ క్యాండిల్ లైక్ దిస్ క్లోజ్ అవ్వాలి. ఓకే. అప్పుడు గాని మనం ఎంట్రీ తీసుకోండి. మనం ఎందుకు ఇంత ఫిల్టర్ చేస్తున్నామంటే ఇండియన్ మార్కెట్ చాలా మానిప్యులేటివ్ అయిపోయింది గైస్. చాలా మానిప్యులేటివ్ అయిపోయింది. సో ఇన్ని లెవెల్స్ మనం షిఫ్ట్ చేస్తే గాని మనకి ఆ పర్ఫెక్ట్ ట్రేడ్ అనేది దొరకట్లేదు. ఓకే. సో దట్ ఈస్ వై ఇది మీరు యూజ్ చేయండి. దాని తర్వాత ఇలా మీరు వెళ్తున్న కొద్దీ మీరు ట్రేడ్ చేస్తారు. దిస్ ఆర్ డిఫాల్ట్ మెథడ్. మీరు ఒక్కసారి మార్కెట్‌లో దీన్ని బాగా ప్రాక్టీస్ చేయండి. ఒక్కొక్కసారి క్యాండిల్స్ మీకు కొంచెం ఇలా ఫార్మ్ అయినా కూడా ఓకే. అంటే కొంచెం నార్మల్‌గా ఫార్మ్ అయినా కూడా మీరు ఎంట్రీ తీసుకుంటారు. ఓకే. బికాస్ మీ కళ్ళకి ఆ ఎక్స్‌పీరియన్స్ దొరుకుతదనమాట. మీ ఐస్‌కి ఆ ఎక్స్‌పీరియన్స్ దొరుకుతది. దాని తర్వాత యూల్ ఆటోమేటిక్‌లీ టేక్ ద ట్రేడ్. ఒక్కో క్యాండిల్ సన్నగా ఇలా ఫార్మ్ అవుతూ సడెన్‌లీ పెద్ద క్యాండిల్ ఫార్మ్ అవుతుంది. ఇది మీరు క్యాప్చర్ చేస్తారు. నేను ఇది క్యాప్చర్ చేశాను. ఓకే. ఫస్ట్‌లో మీరు వీటికి స్టిక్ అయిపోండి. ఫస్ట్‌లో మీరు దీనికి స్టిక్ అయిపోండి. మెల్లగా నేనేమంటున్నాను ఫస్ట్ రూల్స్‌ని ఫాలో అవ్వండి. ఓకే. దాని తర్వాత రూల్స్‌ని అలవాటు చేసుకోండి. దాని తర్వాత ఆ రూల్స్‌ని బ్రేక్ చేయండి. నా రూల్స్‌ని పట్టుకొని కూర్చోండి అని చెప్పట్లే. బ్రేక్ ఇట్. కానీ అది అలవాటయ్యి మీరు ఒక్కసారి కింగ్ అయితారు చూడండి. ఆ రూల్స్ పైన మీరు ఇఫ్ యూ ఆర్ ద కింగ్ దెన్ యూ కెన్ గో అండ్ బ్రేక్ ఇట్. ఓకే. గో బ్రేక్ ద రూల్స్ ఓన్లీ ఇఫ్ యూ ఆర్ ఎ కింగ్. ఓకే. మీరు ఇప్పుడిప్పుడు నేర్చుకునే రూల్స్‌ని బ్రేక్ చేయొద్దు. రూల్స్‌ని నేర్చుకోండి. బాగా అలవాటు చేసుకోండి. ఒక్కసారి రూల్స్ పైన మీకు బాగా గ్రిప్ వచ్చిందా, అప్పుడు రూల్స్‌ని కింద మీద చేయండి. బ్రేక్ చేయండి మంచిగా. అలా బ్రేక్ చేయడం అది మీకు ప్రాఫిటబుల్ అయ్యేలానే బ్రేక్ చేయాలి. ఉల్టా సీదా చేస్తే అది మీకే లాస్ మళ్ళీ. గుర్తుపెట్టుకోండి. సో మై ఎంట్రీ మెథడ్ ఎవరికైతే చెప్తున్నానంటే నా ఎంట్రీ మెథడ్ అనేది మనం పీపుల్‌ని జడ్జ్ చేయలేం గానీ ఒక థింగ్ చెప్తాను చూడండి. ఒక పర్సన్ డమ్ ఉంటాడు. అంటే డమ్ అంటే ఎట్లా అంటే వానికి ఎక్కువగా తెలివి ఉండదు. బట్ చలో హి ఈస్ సమ్‌వాట్ కంఫర్టబుల్ ఇన్ ట్రేడింగ్. అతనికి నా ఎంట్రీ మెథడ్ సూట్ అవుతది. ఒక పర్సన్ ఈస్ లైక్ స్మార్ట్ గై. ఓకే. ఆ స్మార్ట్ గై కూడా నా ఎంట్రీ మెథడ్ సూట్ అవుతది. ఆ పర్సన్ హూ ఈస్ ఎక్స్‌ట్రీమ్‌లీ స్మార్ట్. వాడు ఏందంటే రూల్స్ నేర్చేసుకున్నాడు. క్విక్‌లీ అలవాటు చేసుకున్నాడు. దాని తర్వాత వానికి అర్థమైపోయింది మొత్తం. ఇప్పుడు వానికి ఏం చేయాలో తెలుసు. వాడు మోడిఫై చేయగలుగుతాడు. ఓకే. సో ఫర్ ఫర్ దిస్ కైండ్ ఆఫ్ పర్సన్ మోడిఫై చేయడం ఈజీ అవుతుంది. ఫర్ ఎ పర్సన్ లైక్ దిస్ మోడిఫై చేయడం కొంచెం కష్టం అవుతుంది. బట్ బేస్డ్ ఆన్ టైం పడుతుంది. కానీ ఒక్కసారి అంటే బేస్డ్ ఆన్ టైం. ఒక్కసారి 5 ఇయర్స్, 10 ఇయర్స్ అయిందా హి కెన్ బ్రేక్ ద రూల్స్. ఓకే. ఇంకా ఈ పర్సన్ అలా స్టిక్ అవుతూ ఉండాలి. అతను ఎలాగైతే తన మెచ్యూరిటీ లెవెల్స్ పెరుగుతాయో అప్పుడు అతను బ్రేక్ చేయొచ్చు రూల్స్. సో మీరు ఏ పర్సనో మీరు ఇందులోనే డిసైడ్ చేసుకొని పెట్టుకోండి. ఓకే. నేను మిమ్మల్ని జడ్జ్ చేయట్లేదు. మిమ్మల్ని మీరే జడ్జ్ చేసుకోండి. బికాస్ మీకు మీ స్టాండర్డ్ ఏంటో తెలవాలి గైస్. నేను పర్సన్ ఏనా? నేను పర్సన్ బినా? నేను పర్సన్ సీనా? నేను ఎక్స్‌ట్రీమ్‌లీ స్మార్ట్ పర్సనా? నేను ఒక మిడ్ వేరియంట్ పర్సనా? నేను ఒక మొత్తం మొద్దుగానా? అనేది మీకు తెలవాలి. గుర్తుపెట్టుకోండి. సో దెన్ యూ కెన్ యాక్ట్ అకార్డింగ్ టు ద రూల్స్. ఓకే. మీరు ఎక్స్‌ట్రీమ్‌లీ స్మార్ట్ పర్సన్ అని మీరు అనుకుంటే బాగా రూల్స్‌ని ఫాలో అవ్వండి. ట్రేడ్స్ తీసుకోండి. క్విక్‌గా ఉండండి. దాని తర్వాత అలవాటు చేసుకున్న తర్వాత రూల్స్‌ని బ్రేక్ చేసి కింద మీద చేయండి.
ఓకే, అప్పటి వరకు మాత్రం రూల్స్ని గట్టిగా ఫాలో అవ్వండి గైస్. రూల్స్ ఆర్ రూల్స్. రూల్స్ మనకి తిండి పెడతాయి, గుర్తుపెట్టుకోండి. ఓకే, చలో గైస్, విత్ దిస్ ఐ వాంటెడ్ టు స్టాప్ ద క్లాస్. మీకు క్లాస్ హెల్ప్ అయిందని అనుకుంటున్నా. P1, P2 అండ్ P3 గుర్తుపెట్టుకోండి. ఓకే, దోస్ ఆర్ యువర్ ఫుడ్. ఓకే, అవే మీకు తిండి తీసుకొచ్చి పెడతాయి, P1, P2 అండ్ P3. సో మీరు నాకు పెట్టే టెస్ట్, మీరు నాకు ఇచ్చే టెస్ట్ ఏంటంటే, గో ఐడెంటిఫై 5 ట్రేడ్స్ ఆన్ సపోర్ట్, 5 ట్రేడ్స్ ఆన్ రెసిస్టెన్స్. ఓకే, ట్రేడ్స్ ఆన్ సపోర్ట్, 5 ట్రేడ్స్ ఆన్ రెసిస్టెన్స్ యూజింగ్ ది ఎంట్రీ మెథడ్. అక్కడ P1 వరకు అయిందా, P2 వరకు అయిందా, P3 వరకు అయిందా, నాకు అది తీసుకొచ్చి పెట్టండి. ఓకే, చలో గైస్, బాయ్ మళ్ళా.